కొంతమంది ఎంత తిన్నా కానీ లావుగారు, కొంతమంది ఏం తిన్నా కానీ లావుగానే ఉంటారు. సో అది తీసుకునే తిండి సమస్యనా లేదా వాళ్ళ హార్మోన్ల సమస్యనా? They're doing same food, they say exercise, but somebody is losing, somebody is gaining. The answer to that is మన basal. ఎవరు ఉపవాసం చేయాలి, చేస్తే ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, చేస్తే ఎన్ని గంటలు చేయాలి? ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది some people do 12 hours, కొంతమంది 16 hours, బట్ థైరాయిడ్ ఉన్న బరువు తగ్గడానికి ఉన్న మార్గాలు ఏంటి? ఫ్యామిలీ హిస్టరీ వేరే ఉంటుంది, ఒకళ్ళ వెయిట్ సెల్ఫ్ ఇస్ డిఫరెంట్. సో ఇట్స్ బట్ థైరాయిడ్ ఈస్ వెరీ క్రిటికల్. అందుకే ఎప్పుడు See which oil is good and how much we need to use. ఇన్ జనరల్ టర్మ్స్ ఆలివ్ ఆయిల్ ఈస్ కన్సిడర్డ్ ద సేఫ్, ది మోస్ట్ హెల్దియర్ ఆఫ్ ది ఆయిల్స్. బట్ ఆకలికి నిద్రకు ఉన్న సంబంధం ఏంటి? సో గ్రెలిన్ ఈస్ ది హార్మోన్ దట్ ఇంక్రీజెస్ హంగర్, ఇంక్రీజెస్ వెయిట్. నిద్ర సరిగా పోతే మాత్రం శాకాహారంలో వచ్చేటప్పుడు వాళ్ళకు చికెన్ ఎక్కువ తినరు కాబట్టి ప్రోటీన్ తక్కువ ఉండి ఇడ్లీ దోశ ఇవన్నీ కార్బోహైడ్రేట్స్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల కండరాలు తగ్గి కొవ్వు పెరుగుతుందా అన్న అనుమానం వస్తుంది. సో వెజిటేరియన్స్కి ఇట్స్ నాట్ దట్ లేవు, బట్ దే హ్యావ్ టు మేక్ ష్యూర్ దే యూజ్ మోర్ ఆఫ్ దోస్. మన అంటే నడక అనేది ఎనఫా మజిల్ బిల్డింగ్కి? వాకింగ్ అవి మోర్ కార్డియోవాస్కులర్. దాంతో ఫ్యాట్ బర్నర్స్ అని ఈ మధ్య మెడికల్ షాప్లో కొనుక్కుంటున్న వాడుతున్నాం. సో యాక్చువల్గా ఇవి పనిచేస్తాయా? సప్లిమెంట్స్ అండ్ ఫ్యాట్ బర్నర్స్ సోర్స్ ఎక్కడి నుంచి వచ్చింది, అది ఏమున్నాయి అందులో చెప్పరు. దే ఆర్ నాట్ వెరీ క్లియర్. నేను అనేది ఏంటంటే వెయిట్ లాస్ ఆరోగ్యకరంగా కావాలి అనుకున్నప్పుడు వాట్ ఆర్ ద 3 do's and 3 don'ts? అందరికీ ఇంపార్టెంట్ టు రిమెంబర్ ఈజ్ యాక్చువల్గా మోన్జారో అనే ఏదైతే ఇప్పుడు ఈ ఇంజెక్షన్స్ ఉన్నాయో, సో ఈ దేనికోసం ఇన్వెంట్ చేశారు, దేనికి పనిచేస్తాయి? సో 2 ఒజెంపిక్ ముంజారో ఫస్ట్ అప్రూవ్ అయింది ఫర్ డయాబెటీస్ లేకున్నా తీసుకోవచ్చు. బట్ సో అంటే మన కడుపు ఖాళీగా ఉన్నా కడుపు నిండిందని అది కడుపుని ఎట్లా మోసం చేస్తుంది? సో మనకి బ్రెయిన్లో యాపెటైట్ సెంటర్ ఉంటుంది, అంటే అది స్టిమ్యులేట్ అయితే మనకి దీన్ని కింకాంగ్ అంటున్నాం ఈ మోన్జారో. ఒజెంపిక్ అండ్ మోన్జారో వాట్ ఈస్ బెస్ట్ ఫర్ వాట్ అండ్ వై? సో సెమాగ్లూటైడ్ ఇస్ ఒజెంపిక్, టెరిజాపెటైడ్ ఇస్ ముంజారో. 2 కంపేర్ చేస్తే హెడ్ టు హెడ్. సో ఒకటి మాత్రం మా యూఎస్లో దెర్ విల్ బి బ్లాక్ బాక్స్ వార్నింగ్, దట్స్ ఫర్ ఎవరు ఈ ఇంజెక్షన్స్ వేసుకోకూడదు. మెడిసిన్స్ మాత్రం ఇఫ్ యూ యూజ్ ఇట్ ఫర్ ద రాంగ్ రీజన్ ప్రాబ్లమ్స్ గ్యారంటీ ఉంటాయి. అంటే చాలామంది హాలీవుడ్ స్టార్ దే హ్యావ్ డయాబెటీస్, వెయిట్ ప్రాబ్లం ఉంది, బ్లడ్ షుగర్స్ కంట్రోల్ అవుతలేదు, వాళ్ళకి మాత్రం కాకపోతే మజిల్ కూడా తగ్గుతుంది, నువ్వు ఎనఫ్ ప్రోటీన్ తీసుకోలేదు, అప్పుడు ఏం ఇష్యూస్ వస్తాయి సాధారణంగా? మోస్ట్ మజిల్ అది ఎక్కడ చూస్తామంటే ఇంజెక్షన్ ఆపేసిన నేను ఏం జరుగుతుంది? గుడ్ క్వశ్చన్. సో అది డిపెండ్స్ ఆన్ ఈచ్ పర్సన్. సో ఒకటేంటంటే థైరాయిడ్ నాడ్యూల్స్ ఉన్న వాళ్ళు ఈ ఇంజెక్షన్ తీసుకోవచ్చా? ఎందుకంటే ఆ డబ్బా మీద థైరాయిడ్ క్యాన్సర్ అని చెప్పేసి వార్నింగ్ ఉన్నది కదా. జనాలు థైరాయిడ్ నాడ్యూల్ ఉంటే దే షుడ్. మనిషి చనిపోయే వరకు కూడా ఆరోగ్యంగా జీవించాలంటే వన్ మెడిసిన్ విచ్ హస్ బీన్ స్టడీడ్ ఎక్స్టెన్సివ్లీ, ప్రస్తుతం అయితే దే ఆర్ యాక్చువల్లీ డూయింగ్ ఎ బిగ్ స్టడీ. ఇక్కడ ఎండ ఇంత అధికంగా ఉంది, ఎండ అవైలబిలిటీ ఉంది, బట్ ఇక్కడ భారతీయులు చూస్తే స్టడీ ప్రకారం 76% మందికి డి విటమిన్ లోపం ఉంది. వన్ రీజన్ ఇస్ మనం ఎక్కువ వి స్పెండ్ ఇండోర్స్. సెకండ్ ఇస్ ఐ థింక్ ఈ స్ట్రెస్ వల్ల 40 ఏళ్ళకే సమస్యలు ఎందుకు జరుగుతున్నాయి? దీనివల్ల ముసలి వాళ్ళు తొందరగా అయ్యే ప్రమాదం ఉందా? స్ట్రెస్ అనేది మాత్రం యూనివర్స్, ఎట్లా ఎవరికి ఎంత ఎఫెక్ట్ చేస్తుంది అన్నది మాత్రం డిఫరెంట్. కొంతమంది స్ట్రెస్ చాలా బాగా తీసుకుంటారు. సంవత్సరానికి ముఖ్యంగా ఎలాంటి 5 రక్త పరీక్షలు చేయించుకోవాలా? బట్ యాజ్ ఫార్ ఎస్ బ్లడ్ టెస్ట్ మాత్రము గట్ మైక్రోబియంను కాపాడుకోవడానికి ఈ ఇమ్యూనిటీకి లేదా లాంగివిటీకి కనెక్షన్ ఏ రకంగా ఉంది? కొంతమంది అయితే దే థింక్ ఆల్ ప్రాబ్లమ్స్ గట్ హెల్త్తోనే ఉంది కానీ, బట్ ఐ డోంట్ బిలీవ్ దట్. బట్ ఐ థింక్ మనం 30 ఏళ్ళు దాటిన తర్వాత ఎవ్రీ ఇయర్ 1% ఆఫ్ టెస్టోస్టిరాన్ డౌన్ అవుతుంది. ఆండ్రోపాజ్ అనేది నిజమా? కానీ కొంతమందికి దే డూ ఆల్ దట్, దే స్టిల్ ఫీల్ టైర్డ్, వాళ్ళకి సిమ్టమ్స్ ఉంటాయి, దే ఫీల్ వీక్, వాళ్ళకి టెస్టోస్టెరాన్ వీ కెన్ చెక్. ఈ టెస్ట్ చాలా ఈజీ. సో టెస్ట్ బ్లూ జోన్స్లో ఉన్నవారు కానీ మన తాతల తండ్రులు దోస్ హ్యావ్ లివ్డ్ మోర్ దెన్ 100 years, వాళ్ళు చేసిన రైట్స్ ఏంటి, మనం చేస్తున్న తప్పులేంటి? ఒకటి దట్ ఈస్ మిస్సింగ్ ఫర్ అస్ టు దెమ్ ఏంటంటే మన ఏనా ఇవాళ చాలా హ్యాపీగా ఉన్నావు. మెడిసిన్ బిల్ ఇంత తక్కువగా వస్తే హ్యాపీగా ఉండక ఎలా ఉంటామమ్మా? ఇంత తక్కువ రేట్కే ఇస్తున్నారంటే క్వాలిటీలో ఏమైనా డిఫరెన్సెస్ ఉన్నాయేమో. మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటో అనే అదనపు ఛార్జీలు లేవు కాబట్టే 50 to 80% మనకి డిస్కౌంట్ లో ఇస్తున్నారు. మెడ్ ప్లస్
హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మెడ్+1 టీవీ. కర్నూలు వైద్య కళాశాలలో ప్రస్థానం మొదలుపెట్టి అమెరికా, బ్రిటన్లో వైద్య రంగాన్ని అవపోసన పట్టి అమెరికాలో గత 2 దశాబ్దాలకు పైగా విశిష్టమైన వైద్య సంస్థల్లో సేవలందిస్తున్న ప్రముఖ ఎండోక్రినాలజిస్ట్ డాక్టర్ శ్రీనివాస్ పంజా గారు ప్రస్తుతం మెడ్+ స్టూడియోలో ఉన్నారు. సో ఆయన అడిగి వెయిట్ లాస్, అదే రకంగా మోన్జారో ఇంజెక్షన్స్, అదే రకంగా లాంజివిటీ, ఈ అంశాల మీద మనము లోతుగా విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే, థ్యాంక్ యూ నవీన్. డాక్టర్ గారు, సాధారణంగా మనం లావుగా ఉన్న వాళ్ళని చూసి కొంతమంది అవాయిడ్ చేస్తారు, పని చేత కాదు, లేకపోతే లేజినెస్, ఎక్సర్సైజ్ చేయడం కాగానే ఇట్లా తయారైన అనుకుంటారు. బట్ ప్రాబ్లం ఏంటంటే కొంతమంది ఎంత తిన్నా కానీ లావుగారు, కొంతమంది ఏం తిన్నా కానీ లావుగానే ఉంటారు. సో అది తీసుకునే తిండి సమస్యనా లేదా వాళ్ళ హార్మోన్ల సమస్యనా? వాళ్ళు వీరు చేసినంత ఎక్సర్సైజ్ చేస్తే వాళ్ళు సన్నయ్యే అవకాశం ఉందా? అసలు ఏం జరుగుతుంది? గుడ్ క్వశ్చన్ అగైన్. వెయిట్ అనేది ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ హీస్ ఈటింగ్ మోర్, ఆయన తక్కువ తింటున్నాడు, ఆమె తక్కువ తింటుంది. దట్స్ నాట్ ఇట్. సో ఒకటి ఏంటంటే మనం అంతా వీఆర్ బోర్న్ విత్ వాట్ వీ కాల్ అవర్ బేజల్ మెటబాలిక్ రేట్. అది పేరెంట్స్ వస్తుంది, వీఆర్ బార్న్ విత్ ఇట్. నువ్వు నేను ఎవ్వరూ మార్చలేము. అంటే కొంతమందికి దే ఆర్ జస్ట్ బార్న్ విత్ ద లోవర్ బేజల్ మెటబాలిక్ రేట్, సమ్ పీపుల్ విత్ హైయర్. అంటే నేను తిన్న ఫుడ్ వేరొకళ్ళు సేమ్ ఫుడ్ తింటే దే విల్ లూజ్ వెయిట్, ఇంకొకళ్ళు సేమ్ ఫుడ్ తింటే దే విల్ గెయిన్ వెయిట్. బట్ దే ఈటింగ్ ద సేమ్ ఫుడ్, దే డూయింగ్ సేమ్ ఫుడ్, దే ఎక్సర్సైజ్, బట్ సంబడి ఈస్ లూజింగ్, సంబడి ఈస్ గెయినింగ్. ద ఆన్సర్ టు దట్ ఈస్ మన బేజల్ మెటబాలిక్ రేట్. సో ఆయన 1000 calories if he burns, this person only maybe so adokati that none of us can change. So some of that is where family history is a problem. It's not that they're eating bad. If people are eating healthy, they're still not losing weight, appudu we try to find out. Hormones are very important part. Is inka vere emanna is it going on to lower the metabolism even more? So hormones lo 3 hormones are very important. Okati thyroid controls metabolism. So వాళ్ళకి we say, you know what, get your blood, your thyroid checked. కానీ చాలా మంది వస్తారు వచ్చి, డాక్టర్ పాంజా, ఐఎమ్ ఈటింగ్ హెల్దీ, ఐఎమ్ గెయినింగ్ వెయిట్, ఐ థింక్ హ్యావ్ ఎ థైరాయిడ్ ప్రాబ్లమ్. థైరాయిడ్ చెక్ చేస్తాం, బ్లడ్ థైరాయిడ్ numbers are completely normal. So thyroid we can't blame. So most ఇంకా more common hormone, I think, at least my clinical practice and probably most of others, is what we call insulin. So these ee rojulla matram insulin resistance is probably a bigger cause of weight gain outside of family history, especially mana Indians and Asians ki. Endukante insulin is a hormone very important, right? Blood sugars తగ్గించాలి, కానీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్న వాళ్ళకి ఇన్సులిన్ లెవెల్స్ చాలా ఎక్కువ ఉంటాయి. You can measure them, you can, nice tests are there, they're not always accurate, but high insulin ఉంటే ఏముంటుంది? Weight goes in the wrong places, right in the middle, significant weight. So insulin resistance, personally I feel it is even more common than thyroid as far as weight gain. Third hormone ఏంటంటే కార్టిజాల్. ఇది మన స్ట్రెస్ హార్మోన్. సో కార్టిజాల్ లెవెల్స్ స్ట్రెస్తో పెరుగుతాయి, స్ట్రెస్ ఎక్కువ ఉంటే వెయిట్ గెయిన్ ఎక్కువ అవుతుంది. మేము సమ్టైమ్స్ వీ లుక్ ఫర్ కండిషన్స్ వేర్ అడ్రినల్స్తో ప్రాబ్లమ్ ఉంది, బట్ దట్ ది వెరీ వెరీ రేర్. కుషింగ్స్ అంటాము, ఎక్స్ట్రీమ్లీ రేర్ కండిషన్. బట్ రియలీ హార్మోన్స్, మోస్ట్ కామన్ థింగ్స్ ఇస్ థైరాయిడ్ అండ్ ఇన్సులిన్, బట్ ఐ థింక్ ఇన్సులిన్ ఇస్ more common. So మీ question ki, it's not just that person is eating bad. If somebody comes to me, if they tell me, you know what, Dr. Panja, I'm eating healthy, exercise chestunna kaani inka weight gain aithe, I don't brush them off and say you're lying, eat better and come. No, I tell them, you know what, this is the time that we need to see if there is something going on that is not helping you lose weight, and we do those tests and then we get to a plan. Okay. Lifestyle changes plus or minus medicines. సో ఇప్పుడు సాధారణంగా కొంతమందికి రియల్గానే కోరుకుంటుంది బరువు తగ్గాలని చెప్పేసి, ఉపవాసం చేయడానికి ఉత్సాహంగా ఉంటారు. సో ఈ మధ్య ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని చెప్పేసి అంటున్నారు. సో 18 hours ఫాస్టింగ్, మిగతా ఇన్ని గంటలు ఫాస్టింగ్ చేయొచ్చు, చేస్తే మన శరీరంలో ఉన్న పూర్తి కొవ్వు కరిగిపోయే అవకాశం ఉంది, అప్పుడు గోల్డెన్ అవర్, అప్పుడు మంచి ఫలితాలు ఉంటాయని కొంతమంది అంటున్నారు. బట్ అట్ ది సేమ్ టైం కొన్ని స్టడీస్లో ఫాస్టింగ్ అంటే ఎక్స్ట్రీమ్ ఫాస్టింగ్గా ఎక్కువ అవర్స్ చేయడం వలన కార్టిజాల్ లెవెల్స్లో అసమతుల్యత, ఇంబ్యాలెన్సెస్ వస్తాయి అంటున్నారు. మీరు టాప్ ఎండోక్రినాలజిస్ట్ కాబట్టి ఉపవాసానికి సంబంధించి మాకు ఒక కాంప్రిహెన్సివ్ అవగాహన ఇవ్వండి, పూర్తి స్థాయి అవగాహన. ఎవరు ఉపవాసం చేయాలి, చేస్తే ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, చేస్తే ఎన్ని గంటలు చేయాలి, వాళ్ళకు నిజంగానే నా శరీరంలో ఏదో మార్పులు జరుగుతున్నాయి, ఐ నీడ్ టు స్టాప్ ఫాస్టింగ్ అని ఎప్పుడు తెలుస్తుంది? ఈ విషయాల మీద అవగాహన కల్పించండి. సో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చాలా అవుట్ ఇన్ ద మన ప్రెస్లో చాలా ఎక్కువ ఉండే. ఒకటి వెయిట్ లాస్కి మాత్రం మన కీ ఏంటంటే క్యాలరీస్ ఇన్, క్యాలరీస్ అవుట్, రైట్?
సో మన బేజల్ మెటబాలిక్ రేట్ తక్కువ ఉంటే క్యాలరీస్ అవుట్ ఎక్కువ ఉండవు. సో మనం క్యాలరీస్ ఇన్ తగ్గించాలి. సో దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. స్టడీస్ చేస్తున్నారు, రైట్? ఒక డైట్ చేస్తే బెటరా, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తే బెటరా? సో వాట్ వాస్ బెటర్ ఇస్ మన ఇంటేక్ తగ్గించడం. సో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్తోనే ఇంటేక్ తగ్గితే దట్ ఈస్ ఫైన్. లేకుంటే వేరే అదే సేమ్ అమౌంట్ ఆఫ్ ఫుడ్ స్ప్రెడ్ చేసి తిన్నా కూడా ఇట్స్ నాట్ అ ప్రాబ్లం. సో ద బాటమ్ లైన్ ఇస్ మన ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కాదు, టు రెడ్యూస్ ది ఇంటేక్, మన ఇన్పుట్ తగ్గాలి. సో కొంతమందికి ఈజీ టు డూ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. సో నేను ఒక మీల్ తింటే దట్ ఈస్ బెటర్, నాకు ఈజియర్ టు నాట్ ఈట్ సో మచ్. సో ఇఫ్ దే కెన్ దట్స్ ఫైన్. కానీ నా ప్రాబ్లమ్ మై కన్సర్న్ హ్యాస్ బీన్ ఏంటంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది, ఐ మీన్ సమ్ పీపుల్ డూ 12 hours, కొంతమంది 16 hours, బట్ మెయింటైన్ చేయడం కష్టం. అంటే 6 months చేస్తారు, 1 year చేస్తారు. రియలీ పీపుల్ బాగా స్ట్రిక్ట్ ఉంటే 2 years చేస్తారు, తర్వాత దే క్యాంట్. ఒకసారి మానేస్తే మాత్రం ఒక ప్రాబ్లం ఏంటంటే ఈ అన్నింటితో ఒకసారి మానేస్తే అన్ని వెయిట్ అంతా వాపస్ వస్తుంది. సో నేను చెప్తా అలాగే, ఇఫ్ యూ కెన్ మెయింటైన్ చేయగలిగితే ఐ థింక్ యూ షుడ్ డూ ఇట్. దర్ ఫ్యూ పీపుల్ హూ డూ ఇట్. ఇఫ్ దే క్యాన్ మెయింటైన్, స్టార్ట్ చేయదు. అది దట్స్ నెంబర్ 1. కొంతమందికి మాత్రం స్పెషల్లీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తే యాక్చువల్లీ వెయిట్ గెయిన్ అవుతారు ఇంకా. ఎందుకంటే మన బాడీకి గ్లూకోజ్ కావాలి, రైట్? గ్లూకోజ్ మనకు ఫ్యూల్ కదా. సో 24 hours a day 7 days a week పనుకున్నా కూడా మన బ్రెయిన్ గ్లూకోజ్ కావాలి, హార్ట్, ఎవ్రీబడి నీడ్స్, ఎవ్రీ ఆర్గన్ నీడ్స్ గ్లూకోజ్. సో తినకపోతే మన లివర్ గ్లూకోజ్ ప్రొడ్యూస్ చేస్తుంది. ప్రాబ్లం ఏంటంటే లివర్ కంట్రోల్ లేదు, అది పంప్ చేస్తూనే ఉంటుంది. సో వెన్ యూ హ్యావ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్, లివర్ గ్లూకోజ్ పెంచితే ప్యాంక్రియాస్ ఇన్సులిన్ పెంచుతుంది. సో కొంతమంది ఇన్సులిన్ రెసిస్టెన్స్ వాళ్ళు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తే యాక్చువల్లీ వెయిట్ గెయిన్ అవుతారు. సో ది అదర్ థింగ్ ఈస్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసి రిజల్ట్స్ చూడకపోతే డోంట్ డూ ఇట్. సో దట్ ఈస్ వన్ అదర్ క్యావియట్. ది థర్డ్ ఈస్ ఇఫ్ దే వేరే మెడిసిన్స్ ఏమైనా ఉన్నాయా, అదే టేకింగ్ మెడిసిన్ ఫర్ డయాబెటీస్. డయాబెటీస్ మెడిసిన్ ఉంటే మాత్రం అబ్సల్యూట్లీ నాట్ అ గుడ్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. ఎందుకంటే ఆ మెడిసిన్స్ బ్లడ్ షుగర్స్ మరీ లో అవుతాయి, సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ అవుతాయి, ప్లస్ ఈ మెడిసిన్స్ ఎక్కువ బాగా పనిచేసేది ఆ 3 meals తింటే. సో ఒక కామన్ ఆన్సర్ లేదు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్కి, బట్ ది ఆన్సర్ ఇస్ లెస్ ఇంటేక్. ఇన్పుట్ మాత్రం తగ్గాలి, బట్ కన్సిస్టెంట్గా చేస్తే ఇట్స్ ఓకే. ఇఫ్ యూ ఫీలింగ్ గుడ్. కొంతమంది ఇంటర్మీడియట్ ఫాస్ట్ దర్ టైర్డ్, వెయిట్ లాస్ అవుతున్నారు కానీ కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్. సో నాట్ వర్త్ ఇట్. క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉండాలి కదా. సో ఐ థింక్ ఇట్ ఈస్ ఎవ్రీ పర్సన్ షుడ్ లుక్ ఎట్ దీస్ థింగ్స్ టు సే ఈజ్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ రైట్ ఫర్ మీ. పర్సనలీ నేను అనేది ఈట్ యువర్ 3 meals బట్ లిమిట్ ది కార్బోహైడ్రేట్స్. ఇట్ ఈస్ గుడ్, ఎందుకంటే అది మనం మెయింటైన్ చేయడం ఈజీ. ఎందుకంటే లైఫ్ స్టైల్ చేంజెస్ అనేది 6 months, 1 year చేస్తే సరిపోవాలి. కాన్స్టెంట్లీ ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద లైఫ్. దట్స్ వై ఏం చేస్తాం, వీ కాల్ ఇట్ లైఫ్ స్టైల్ చేంజెస్, సంథింగ్ యూ కెన్ డూ ఫర్ అ లాంగ్ టైమ్. ఈ 6 months అగ్రెసివ్ నో కార్బ్ డైట్ ఇవన్నీ చేస్తే ఇట్స్ ఫైన్. ఆ 6 months లూజ్ అవుతారు, కానీ మానేస్తే అన్ని వాపస్. ఎందుకంటే బాడీని మార్చలేదు కదా, మనం ఇంటేక్ మార్చినాం అంతే. సో డాక్టర్ గారు, అంటే ఈ మధ్య మన తెలుగు కుటుంబాల్లో జరుగుతున్నది, సో భర్త ఏమంటాడు, నువ్వు లావుగా ఉన్నావు, అదర్ వెస్ట్రన్ లేడీస్ చూడు, ఈవెన్ 30s 40s ఎంత ఉన్నారు వాళ్ళని చూడు అని చెప్పేసి అంటాడు. ఈమెమంటది, నాకు థైరాయిడ్ ఉన్నది, దానివల్లే లావు ఉన్నా అంటాడు. ఇది ఎక్స్క్యూజ్ అని చెప్పేసి భర్త అంటాడు. సో మాకు నిజం చెప్పండి, యాక్చువల్గా థైరాయిడ్ ఉన్నవారు ఎంత బరువు పెరుగుతారు, థైరాయిడ్ ఉన్న బరువు తగ్గడానికి ఉన్న మార్గాలు ఏంటి, ఈజ్ ఇట్ ఏ ఎక్స్క్యూజ్ ఆర్ రియల్ కాజ్? థైరాయిడ్ లైక్ ఐ సెడ్ బిఫోర్ మెటాబాలిజం కంట్రోల్ చేస్తుంది. సో మైల్డ్ అబ్నార్మల్ ఉంటే మాత్రం థైరాయిడ్ మెడిసిన్ తీసుకున్న వెయిట్ పెద్ద ఏం తగ్గదు. సో ఐ స్టిల్ ఫీల్ థైరాయిడ్ ఈస్ జస్ట్ నాట్ ది ఓన్లీ కాజ్, రైట్? సో ఎస్పెషలీ మన ఇండియన్, ఎస్పెషలీ ఉమెన్కి PCOS, ఇన్సులిన్ రెసిస్టెన్స్ మోర్ ఆఫెన్ దెన్ నాట్ ఉంటుంది అది. సో బట్ థైరాయిడ్ మాత్రం కంట్రోల్ ఇంపార్టెంట్, రైట్? ఎందుకంటే అది కంట్రోల్స్ మెటాబలిజం. సో అంటే థైరాయిడ్ కంట్రోల్ చేస్తే అట్లీస్ట్ ఇఫ్ దోస్ పీపుల్ హెల్తీ డైట్ అనేది తింటే వెయిట్ లాస్ తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ జస్ట్ థైరాయిడ్ మెడిసిన్ తీసుకొని వేరే ఏం మారపోతే మాత్రం వెయిట్ లాస్ అయ్యే ఛాన్సెస్ లేవు. బట్ థైరాయిడ్ ఈజ్ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్, రైట్? ఓవరాల్ హెల్త్ కూడా ఇంపార్టెంట్. బట్ థైరాయిడ్ మెటాబలిజం కంట్రోల్ చేస్తుంది కనుక వాళ్ళ వెయిట్ లాస్ ప్లాన్ విల్ వర్క్ బెటర్ థైరాయిడ్ కంట్రోల్లో ఉంటాయి. బట్ జస్ట్ థైరాయిడ్ ట్యాబ్లెట్ చూస్తాం మేము, TSH కొంచెం 6 or 10 ఉంటుంది, వాళ్ళకి థైరాయిడ్ మెడిసిన్ ఇస్తాం, నంబర్స్ బెటర్ అయితే కానీ వెయిట్ ఏం మారదు. ఎందుకంటే అన్లెస్ సివియర్ హైపోథైరాయిడిజం ఉంటే మాత్రం వాళ్ళకి మెడిసిన్ తీసుకొని టక్ దే లూజ్ వెయిట్. TSH 150, 200 ఉన్నా కంట్రోల్ ఇట్ గెట్స్ బెటర్. బట్ థైరాయిడ్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ పార్ట్, అది మాత్రం వీ కెనాట్ డినై. ఎందుకంటే మన బాడీకి వెరీ ఇంపార్టెంట్ హార్మోన్ అది. ఎందుకంటే అది కంట్రోల్లో ఉండకపోతే వేరే ఏం మంచి ఎట్లయినా.
సో అది కంట్రోల్ చేయాలి, బట్ దట్ మే నాట్ బి ఎనఫ్ టు లూజ్ వెయిట్. అగైన్ ఎట్లా అంటే విత్ దీస్ థింగ్స్ ఒకటి డజంట్ వర్క్ ఫర్ ఎవ్రీబడి, ఎందుకంటే ఒకళ్ళ నంబర్ వేరే ఉంటాయి, ఒకళ్ళ ఫ్యామిలీ హిస్టరీ వేరే ఉంటుంది, ఒకళ్ళ వెయిట్ ఇట్ సెల్ఫ్ ఇస్ డిఫరెంట్. సో ఇట్స్ బట్ థైరాయిడ్ ఈజ్ వెరీ క్రిటికల్. అందుకే ఎప్పుడు వెయిట్ ప్రాబ్లం వస్తే థైరాయిడ్ మాత్రం కంపల్సరీ చెక్ చేస్తాం. అండ్ వి చెక్ ఇట్ వెరీ ఆఫెన్, ఎందుకంటే మారుతాయి అప్పుడప్పుడు అవి. భారతీయ మహిళల్లో ఇప్పుడు ముఖ్యంగా యూత్లో కూడా పీసీఓడి సమస్య వస్తుంది, దాంతో ఇన్ఫెర్టిలిటీ ఇష్యూస్ పెరుగుతున్నాయి. సో పీసీఓడి సమస్య వచ్చేవరకు డాక్టర్ ఏమంటాడు, మీరు కొద్దిగా బరువు తగ్గితే మీ పీరియడ్స్ సక్రమంగా వస్తాయి అంటారు. కానీ మళ్ళీ సేమ్ డాక్టర్ ఏమంటాడు, ఇన్సులిన్ రెసిస్టెంట్ వల్ల మీరు బరువు తగ్గలేకపోతున్నారు అంటాడు. అంటే సైకిల్ నుంచి ఎట్లా బయటపడాలి యాక్చువల్గా మహిళ? సో ఇన్సులిన్ రెసిస్టెంట్ వల్ల బరువు తగ్గలేకపోతున్నాం, మరి బరువు తగ్గుతున్నాం, పీరియడ్ సక్రమంగా వస్తాయి, పీసీఓడి సమస్య నుంచి బయటపడతారు. సో సైకిల్ గురించి చెప్పండి. మేము ఇక అంటాం కదా, చికెన్ ఆర్ ది ఎగ్ ఏది ఫస్ట్ వచ్చిందో అది ఇంకా తెలియదు మనకి. బట్ ఐ థింక్ మన ఏషియన్స్ మాత్రం ఇన్సులిన్ రెసిస్టెన్స్ కదా. సో ఐ ఫీల్ సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ మన పీసీఓఎస్కి మన కోర్ ప్రాబ్లం ఏంటంటే టూ మచ్ ఇన్సులిన్. సో ఇన్సులిన్ లెవెల్స్ తగ్గితే మాత్రం ఆ సైకిల్ ఇంప్రూవ్ అవుతాయి, ది ఫర్టిలిటీ రేట్స్ గెట్ బెటర్, వెయిట్ గోస్ డౌన్. సో ఇట్ ఈస్ ఐ థింక్ ఫోకస్ షుడ్ బి లోవరింగ్ ఇన్సులిన్ లెవెల్స్. ఇన్సులిన్ లెవెల్స్ తగ్గిస్తే మాత్రం ఎవ్రీథింగ్ ఇంప్రూవ్ వెరీ వెల్. అది డయట్తో మారచ్చు, బట్ అప్పుడప్పుడు మెడిసిన్స్ మెట్ఫార్మిన్ బాగా చేస్తాయి ఇన్సులిన్ రెసిస్టెన్స్కి, ఆర్ జస్ట్ ఫర్ ఇంప్రూవింగ్ సైకిల్స్ అండ్ ఫర్టిలిటీ రేట్స్. బట్ యా చికెన్ ఆర్ ది ఎగ్ ఏది వచ్చింది ఫస్ట్ తెలియదు కానీ, బట్ ఐ ఫీల్ మన ఏషియన్స్లో మాత్రము ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఈజ్ ది కోర్ ప్రాబ్లం. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గిస్తే మాత్రం అన్ని తగ్గుతాయి, విల్ గెట్ బెటర్. అంటే అగైన్ సింపుల్గా చెప్పేసినా కానీ ఇట్స్ నాట్ దట్ ఈజీ టు డూ. సో ఇట్స్ ఈస్ మనకి పేషెంట్ ఫ్రస్ట్రేటింగ్ చూస్తాం కదా, ఆఫీస్లో చూస్తాం, పాపం వాళ్ళు కష్టపడతారు, దే డూ ఎవ్రీథింగ్, బట్ యూ క్యాంట్ బ్రష్ దెమ్ ఆఫ్ టు సే ఓకే you're not listening. I think maybe they need more than lifestyle changes. That's where medicines balance risk or benefit చూసుకొని మెడిసిన్ స్టార్ట్ చేస్తే there are very good medicines that work. మనం బరువు పెరగడంలో ఆయిల్ కూడా కీలక పాత్ర పోషిస్తుంది అనుకున్నప్పుడు ఏ వంట నూనె వాడాలనే క్వశ్చన్ వస్తుంది. సో మార్కెట్లో ఇప్పుడు నువ్వుల నూనె, సన్ఫ్లవర్ లేదా పల్లి నూనె, ఆలివ్ ఆయిల్, రకరకాల ఆయిల్స్ ఉన్నాయి. అందులో మళ్ళా మనము రిఫైన్డ్ వాడాలా లేదా కోల్డ్ ప్రెస్డ్ వాడాలా అనేది ఇంకొక బిగ్ క్వశ్చన్. మన తెలుగు వారికి మీరు అవగాహన చెప్పండి, సి విచ్ ఆయిల్ ఈస్ గుడ్ అండ్ హౌ మచ్ వీ నీడ్ టు యూజ్. సో ఏది మంచిది? సో నేను ఇది కామన్గా చెప్తా అందరికీ, హెల్దీ ఫుడ్స్ ఆర్ గుడ్, బట్ టూ మచ్ ఆఫ్ హెల్దీ ఫుడ్స్ ఆల్సో నాట్ గుడ్. సో ఇన్ జనరల్ టర్మ్స్ ఆలివ్ ఆయిల్ ఈస్ కన్సిడర్డ్ ద సేఫ్, ది మోస్ట్ హెల్దియర్ ఆఫ్ ది ఆయిల్స్. బట్ ఇన్ జనరల్ ఆయిల్స్ కూడా తగ్గాలి. యూ స్టిల్ జస్ట్ బికాజ్ ఆలివ్ ఆయిల్ ఈజ్ సేఫ్ అని డీప్ ఫ్రై చేస్తే ఆలివ్ ఆయిల్ ఆల్ ద టైమ్, ఇట్స్ స్టిల్ నాట్ గుడ్. సో ఇన్ జనరల్ ఆలివ్ ఆయిల్ is the most healthiest, but again also that should be in less quantity, ఎందుకంటే too much of healthy stuff also is not good. Just like fruits are good, but too much is not good. విలువైన విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారాన్ని అందించడానికి మనం మెట్ప్లస్ 1 టీవీని ఏర్పాటు చేశాం. అనంత కాలంలోనే మనం 3 లక్షలకు పైగా సబ్స్క్రైబర్లు, అదే రకంగా 7 కోట్ల వ్యూస్ను సాధించుకున్నాం. మీ సహకారానికి ప్రత్యేక ధన్యవాదాలు. అయితే మన ఛానల్ చూస్తున్న వారిలో ఇప్పటికీ 94% పైగా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. మీకు తెలుసు, మనం దేశంలో ఉన్న టాప్ డాక్టర్ను ఇంటర్వ్యూ చేస్తూ వస్తున్నాం. అదేవిధంగా అమెరికాలో ఉన్న టాప్ డాక్టర్స్ని ఎంతో మందిని ఇంటర్వ్యూ చేయడం ద్వారా మనం తెలుగులో ఎంతో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారాన్ని ఇస్తూ వస్తున్నాం. సో ఇలాంటి ఇంటర్వ్యూలు మరిన్ని చేయడానికి, మాకు అవకాశం ఇవ్వడానికి మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఈ విలువైన సమాచారం ఏదైతే తెలుగులో ఉందో ఇది 10 మందికి చేరి వారికి కూడా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ వాచ్ మెట్ప్లస్ 1 టీవీ. ఇప్పుడు ఇప్పటిదాకా మనం మాట్లాడింది బరువులో కరెక్ట్ ఆహారం తీసుకోవాలా, వ్యాయామం చేయాలా, ఇది మాట్లాడుతూ వచ్చినాము. బట్ నిద్రకు ఎంత ప్రాముఖ్యత ఉంది? తక్కువ నిద్రపోతే ఎక్కువ ఆకలి అవుతుందా? ఆకలికి నిద్రకు ఉన్న సంబంధం ఏంటి? వెరీ బిగ్ లింక్, రైట్? సో జనాలు ఇఫ్ దే డోంట్ స్లీప్ వెల్ వాళ్ళకి వెయిట్ ప్రాబ్లం ఎక్కువ, డయాబెటీస్ రిస్క్ ఎక్కువ, బ్లడ్ ప్రెషర్ ఎక్కువ, కొలెస్ట్రాల్ ఎక్కువ. సో బ్రెయిన్లో హార్మోన్స్ ఉన్నాయి, దే 2 హార్మోన్స్, గ్రెలిన్ ఒకటి, లెప్టిన్ ఒకటి. సో గ్రెలిన్ ఈజ్ ది హార్మోన్ దట్ ఇంక్రీజెస్ హంగర్, ఇంక్రీజెస్ వెయిట్. నిద్ర సరిగా పోతే మాత్రం గ్రెలిన్ లెవెల్స్ బాగా పెరుగుతాయి. యాక్చువల్లీ చాలా స్టడీస్ చేసిండ్రు, లోవర్ గ్రెలిన్ చేస్తే వెయిట్ లాస్ తగ్గుతారని. ఆ మెడిసిన్స్ బంద్ చేయలే కానీ, బట్ ది లింక్ ఈజ్ హై గ్రెలిన్ లెవెల్స్. సో ది ఓన్లీ వే టు ఫిక్స్ గ్రెలిన్ ఇస్ ఇంప్రూవింగ్ స్లీప్ ప్యాటర్న్స్. అంటే స్లీప్ హైజీన్, కొంచెం అవాయిడింగ్ స్క్రీన్ లేట్ ఇన్ ది ఈవినింగ్, మరీ లేట్
food, avoiding alcohol in the night, maybe testing for sleep apnea. But the link is ghrelin levels బాగా పెరుగుతాయి. Leptin ఏమో does the opposite. But here leptin goes down, ghrelin goes up. That is the hormone link. How to fix medicines మాత్రం లేవు. You have మన sleep hygiene improve కావాలి. You have to make a concerted effort. Again, everybody is not possible. Every day possible కాదు కానీ when it's possible, eat early. Give at least 2 or 3 hours gap ఉండాలి before dinner to sleep. తిని రైల్లో అనుకుంటే మాత్రం కష్టమే. It's tough. We do that, but as much as possible అవాయిడ్ చేయాలి. మనం శాకాహారం మంచిది మాంసాహారం కన్నా అని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉంటారు. బట్ శాకాహారంలో వచ్చేటప్పుడు వాళ్ళకు చికెన్ ఎక్కువ తినరు కాబట్టి ప్రోటీన్ తక్కువ ఉండి ఇడ్లీ దోశ ఇవన్నీ కార్బోహైడ్రేట్స్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల కండరాలు తగ్గి కొవ్వు పెరుగుతుందా అన్న అనుమానం వస్తుంది. సో మరి ఇటువంటి సమస్యను శాకాహారులు ఎలా పరిష్కరించుకోవాలి? వెజిటేరియన్స్ మీరు ఇచ్చే సలహా ఏంటి? వెజిటేరియన్స్ కొంచెం డిఫికల్ట్, బట్ చాలా సోర్సెస్ ఉన్నాయి వెజిటబుల్ సోర్సెస్. సో మోస్ట్ మన లెంటిల్స్ లెగ్యూమ్స్ అన్ని గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్. లాట్ ఆఫ్ వెజిటేరియన్స్ ఎగ్స్ తింటారు, సో ఎగ్ ఇస్ ఎ గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్. టోఫు లాంటివి ఉన్నాయి. సో ఉన్నాయి లెగ్యూమ్స్ అండ్ స్టఫ్ ఆర్ వెరీ గుడ్ సోర్సెస్. అన్ని నట్స్ అన్ని మాత్రం వెరీ గుడ్ ప్రోటీన్ సోర్సెస్. సో వెజిటేరియన్స్కి ఇట్స్ నాట్ దట్ లేవు, బట్ దే హ్యావ్ టు మేక్ ష్యూర్ దే యూజ్ మోర్ ఆఫ్ దోస్ మన లెగ్యూమ్స్, లెంటిల్స్, నట్స్. ఈ మధ్యన లాట్ ఆఫ్ వెజిటబుల్ సోర్స్ ప్రోటీన్ సప్లిమెంట్స్ కూడా వస్తాయి. సో జనరలీ మనకి మన డైట్తో ఇఫ్ యు ఆర్ నాన్ వెజ్ డీసెంట్ అమౌంట్ ప్రోటీన్ దొరుకుతుంది, బట్ వెజిటేరియన్ డైట్ స్టిల్ నాట్ దట్ ఈజీ. సో ఐ యూజువలీ టెల్ దెమ్ కొంచెం ప్రోటీన్ సప్లిమెంట్ తీసుకోండి. దట్ వే యూ డోంట్ హ్యావ్ టు ఈట్ టూ మచ్ ఆఫ్ ద ఫుడ్. సప్లిమెంట్ యూ టేక్ ద సప్లిమెంట్, మనకి కొన్ని 30-60 grams వస్తాయి ప్రోటీన్ అవి సప్లిమెంట్లో. దట్ సేఫ్ అండ్ చాలా ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ సప్లిమెంట్స్ వస్తాయి. బట్ ఈవెన్ దెన్ మన ఫుడ్స్, చిక్ పీస్, అన్ని పప్పులు, ఆల్ లెంటిల్స్, లెగ్యూమ్స్, nuts are very good sources of protein. You know, if they like milk is a very good source of protein. Too much is carbs కూడా ఉంటాయి కానీ so yeah, protein sources are adequate. It's not that they are doomed. సో డాక్టర్ గారు ఇప్పుడు మనం మజిల్ బిల్డింగ్ మెయిన్ అనుకున్నాము. మజిల్ బిల్డింగ్ కావాలంటే వ్యాయామం కావాలా? సో బట్ మన తెలుగు వాళ్ళు చాలా మంది ఏం చేస్తారంటే మీరు ఖచ్చితంగా వ్యాయామం స్టార్ట్ చేయాలనగానే స్టార్ట్ చేసిన డాక్టర్ గారు నడక చేసిన పొద్దున నడుస్తున్నా అంటారు యాక్చువల్గా. మళ్ళీ ఆ నడక కూడా ఎక్కడెవరు కనబడితే సుబ్బారావు బాగున్నావు అక్కడ ఇక్కడ ఆగకుండా నడుస్తుంది యాక్చువల్గా. సాధారణంగా అంటే నడక అనేది ఎనఫ్ మజిల్ బిల్డింగ్కి యాక్చువల్గా అంటే మీరు ఇచ్చే సలహా ఏంటి? వ్యాయామం అంటే మజిల్ అంటే ఇది ఏ రకంగా ఉపయోగపడుతుంది మజిల్ బిల్డింగ్కి? వాట్ ఆర్ ద బెస్ట్ ఎక్సర్సైజెస్ అండ్ వాట్ ఏ 30 or 40 year old షుడ్ డూ ఫర్ ది మజిల్ బిల్డింగ్? సో వాకింగ్ అవి మోర్ కార్డియోవాస్కులర్, దాంతో కార్డియోవాస్కులర్ హెల్త్ పెరుగుతుంది కానీ మజిల్ బిల్డింగ్ ఎక్కువ ఉండదు. రెసిస్టెన్స్ ట్రైనింగ్ కావాలి. రెసిస్టెన్స్ ట్రైనింగ్ అంటే మన స్ట్రెంగ్త్ ట్రైనింగ్. సో ఈధర్ కొన్ని వెయిట్స్ చేయాలి, లేకుంటే పుషప్స్ చేయాలి, లేకుంటే జిమ్కి పోతే స్క్వాట్స్. సో యూ హ్యావ్ టు డూ మన వెయిట్ ట్రైనింగ్ టు బిల్డ్ మసిల్స్. దాంతోపాటు ప్రోటీన్ కూడా ఎక్కువ ఉండాలి. సో నేను యూజువలీ ఏం చెప్తానంటే యూ డూ 50% ఆఫ్ కార్డియోవాస్కులర్, 50% ఆఫ్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్. సో ఏమంది ఎక్కువ వెయిట్ అవసరం లేదు, 5 pounds, 10 pounds. లేకపోతే పుషప్స్ వెరీ గుడ్, అండ్ స్క్వాట్స్ అప్ అండ్ డౌన్. దట్ ఈస్ ఎనఫ్ టు గెట్ ది స్ట్రెంగ్త్ ట్రైనింగ్ టు బిల్డ్ మసిల్స్. కానీ మజిల్ బిల్డింగ్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. ఎందుకంటే యాజ్ ఈ ఏజ్ 40-50s వచ్చేసరికి మన మజిల్ లాస్ ఎక్కువ ఉంటుంది. అండ్ ద మోర్ మసిల్ యూ లూజ్, the more risk of diabetes, more loss you lose, more risk of osteoporosis. So lot of other benefits. Plus manam age ayedi, especially for men, as we are aging, mana testosterone tagutadi. Muscle building will help improve testosterone levels. Women lose a lot of muscle during in the 40s and 50s, much more than men, just because they have more estrogen. So వాళ్ళకి even more important. మనం అంత ఫోకస్ చేయము, అంత men అంటాం కానీ even more important in women to focus on increasing protein అండ్ ఇంక్రీజింగ్ మన స్ట్రెంత్ ట్రైనింగ్ ఎక్సర్సైజెస్. చాలా ఇంపార్టెంట్. వాకింగ్ ఇస్ గుడ్ కానీ వాళ్ళు కూడా కొన్ని వెయిట్స్ చేయాలి. వెయిట్స్ ఈక్వల్లీ ఇంపార్టెంట్, ప్రాబ్లీ మోర్ ఇంపార్టెంట్ ఫర్ ఉమెన్. సో డాక్టర్ గారు ముఖ్యంగా ఇప్పుడు మనం ఫ్యాట్ ఉన్నారు, బరువు తగ్గాలనుకున్నప్పుడు సాధారణంగా వాళ్ళు ఈజీ వేస్ వెతుకుతారు చాలా మంది. అందులో ఫ్యాట్ బర్నర్స్ అని ఈ మధ్య మనకు పౌడర్స్ వస్తున్నాయి, టాబ్లెట్స్ వస్తున్నాయి. సో మెడికల్ షాప్ లో కొనుక్కుంటున్న వాడుతున్నారు. సో యాక్చువల్ గా ఇవి పనిచేస్తాయా? ఈ ఫ్యాట్ బర్నర్స్ ఏదైతే టాబ్లెట్స్ లేదా పౌడర్స్ వాడుతున్నారో వాటి ద్వారా కాలేయం లాంటి వాటికి అంటే లివర్ క్లాంకి ఏమైనా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉందా? దీని గురించి ఒక సంపూర్ణమైన అవగాహన కల్పించండి. సో ఫ్యాట్ బర్నర్స్ అనేవి చాలా ఉన్నాయి. నువ్వు ఇఫ్ యూ సీ కొంతమంది మాట్లాడితే దే ఫ్యాట్ బర్నర్స్ తీసుకుంటారు అండ్ దే డూ వెరీ వెల్, దే లూజ్ వెయిట్. కానీ వాళ్ళని చూస్తే మాత్రం
పీపుల్ హూ డూ వెల్ దే ఆర్ ఆన్ అ వెరీ స్ట్రిక్ట్ మన ఎక్సర్సైజ్ ప్రోగ్రామ్. వాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తూనే ఉంటారు, జిమ్ పోతారు, ఇది ఎయిట్ హెల్దీ. సో పర్సనలీ వాళ్ళు లూజ్ అయ్యింది, వెయిట్ లాస్ అయ్యింది, మజిల్ గెయిన్ అయ్యింది ఎక్సర్సైజ్ వల్ల, డైట్ వల్ల, ఫ్యాట్ బర్నర్ వల్ల కాదు. ఫ్యాట్ బర్నర్ తీసుకుని వెయిట్ లాస్ ఈజ్ ఇంపాసిబుల్. ఫ్యాట్ బర్నర్తో పాటు డైట్ అండ్ ఎక్సర్సైజ్ చేస్తే వెయిట్ లాస్ అవుతుంది. డైట్ ఎక్సర్సైజ్ చేస్తే ఫ్యాట్ బర్నర్ లేకుండా కూడా వెయిట్ లాస్ అవుతుంది. సో సప్లిమెంట్స్ అండ్ ఫ్యాట్ బర్నర్స్ వీటితో సోర్స్ ఎక్కడి నుంచి వచ్చింది, అది ఏమున్నాయి అందులో చెప్పరు, దే ఆర్ నాట్ వెరీ క్లియర్. సో ప్రాబ్లమ్స్ రావచ్చు, లివర్, కిడ్నీ ప్రాబ్లమ్స్. సో ఐ థింక్ నేను అనేది ఏంటంటే బీ కేర్ఫుల్. ఐ థింక్ గుడ్ సోర్స్ ఉంటే దే ఆర్ జనరలీ సేఫ్. ఏం లేవు ఎక్కడ B12 ఎక్కువ ఉంటాయి అందులో, దే ఆర్ నాట్ వెరీ క్రేజీ స్టఫ్ ఇన్ దేర్. బట్ అవి బై దెమ్సెల్వ్స్ సరిపోవు, ఎక్సర్సైజ్ చేయాలి, డైట్ చేయాలి. సో అది మాత్రం దే ఇస్ నో వే అరౌండ్. వెయిట్ లాస్ కావాలనుకున్నా, ఆరోగ్యకరంగా అనుకున్నప్పుడు వాట్ ఆర్ ద 3 do's and 3 don'ts? Yeah, so weight loss, ఒకటి is just remember weight loss doesn't have to be drastic, should not be drastic. అంటే okay 3 months లో నేను 15 kilos lose కావాలని, no, don't have to do that. Slow is better. That way weight loss maintain చేయొచ్చు. So back to the same and almost అరిగిన రికార్డ్ లెక్క సేమ్ థింగ్. number 1, so 70 to 80%, and this is important, అందరికీ ఇంపార్టెంట్ to remember is 70 to 80% is మనం తినేది. అంటే పీపుల్ కెనాట్ ఎక్సర్సైజ్ టు వెయిట్ లాస్. అంటే ఇష్టం వచ్చినట్టు దీన్ని ఎక్సర్సైజ్ చేస్తే వెయిట్ లాస్ అయితే అంటే మాత్రం ఇట్స్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్. సో 70 to 80% ఆఫ్ వెయిట్ ఈజ్ వాట్ వి ఈట్. సో కార్బోహైడ్రేట్స్ తగ్గించాలి, ఫ్యాట్ తగ్గించాలి, ప్రోటీన్ పెంచాలి, గ్రీన్స్ పెంచాలి. దట్స్ number 1. number 2, అలాంగ్ విత్ దట్ ఎక్సర్సైజ్ కావాలి. ఎక్సర్సైజ్ ఇస్ కాంబినేషన్ ఆఫ్ కార్డియోవాస్కులర్, సమ్ స్ట్రెంత్ ట్రైనింగ్. సో దోస్ ఆర్ ది 2 criteria. ది థర్డ్ వన్ కొంచెం ట్రికీ ఇస్ what other lifestyle changes we can do. Ante how can we improve our lowering our stress level? So that exercise usually stress improve aitadi, but having social gatherings, going to vacations, that is the third aspect where cortisol levels you can drop. Adi it's even more trickier, right? Stress anedi matram manandarki 24 hours a day 7 days a week untadi. Panukuన్నా kada panukuనే mundu edo aalosistane stress. So a lot of stress. యోగాను, మెడిటేషను, ఏదోను ఫిగర్ అవుట్ వాట్ ఇట్ ఈస్. దట్ ఈస్ ద థర్డ్ ఆస్పెక్ట్. సో 3 important things. I know easy to say, బట్ చేస్తే మాత్రం థింగ్స్ విల్ ఇంప్రూవ్. మేబీ 15-20 kilos తగ్గవచ్చు, బట్ 2 kilos 5 kilos తగ్గినా it is going to be a big health benefit in terms of lowering diabetes, heart disease, blood pressure risks. హాలీవుడ్ ఇంజెక్షన్ అంటున్నాం యాక్చువల్గా. సో హాలీవుడ్ స్టార్స్ అంతా తీసుకుంటున్నారు. మోహన్ జారో, సో ఇది ఒక పెద్ద సంచలనం అయిపోయింది. ప్రతి మెడికల్ షాప్ లో ఇక్కడ మాకు మోహన్ జారో దొరుకుతుందని చెప్పేసి బోర్డులు వెలిసినాయి. ఈ నేపథ్యంలో యాక్చువల్గా మోహన్ జారో అనే ఏదైతే ఇప్పుడు ఈ ఇంజెక్షన్స్ ఉన్నాయో, సో ఈ దేనికోసం ఇన్వెంట్ చేశారు, ఇవి ఎంతకాలం నుంచి మార్కెట్ లో ఉన్నాయి, దేనికి పనిచేస్తాయి, ఇవి ఎలా వాడాలి? ఈ ముంజారో, ఒజెంపిక్ అయితే ఉండే ఆల్మోస్ట్ ఇప్పుడు 5-6 years అయినాయి ఒజెంపిక్ అప్రూవ్ అయ్యి, ఆల్మోస్ట్ 7 years. కానీ పాపులర్ అయింది ఈ హాలీవుడ్ స్టార్స్ వాళ్ళని. అంటే వాళ్ళు తీసుకునేది మాత్రము వేరే రీజన్ గురించి, బట్ పాపులర్ అయింది వాళ్ళే, ఎందుకంటే వాళ్ళు పెడితే చాలా ఫాలోవర్స్ ఎక్కువ. బట్ ఈ క్లాస్ ఆఫ్ మెడిసిన్స్ ఏమంటారంటే వి కాల్ దెమ్ GLP-1 రిసెప్టర్ యాగనిస్ట్స్. అంటే ఆ డీటెయిల్స్ చెప్పడం కొంచెం కష్టం, బట్ ఎసెన్షియల్ ఏంటంటే ద ప్రోటీన్. ఆ ప్రోటీన్ ఏం చేస్తుంది అంటే ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ బ్లడ్ గ్లూకోజ్ కంట్రోల్. సో ఫస్ట్ మెడిసిన్ ఇన్ దిస్ క్లాస్ 2003లో ఇంట్రొడ్యూస్ అయింది. సో ఈ క్లాస్ ఆఫ్ మెడిసిన్స్ ఆల్మోస్ట్ 22 years ఉన్నాయి, ప్లస్ అవి స్టడీస్ ఆల్మోస్ట్ 20 years బిఫోర్. సో నంబర్ ఆఫ్ ఇయర్స్ అరౌండ్ ఆల్మోస్ట్ 40 years ఉన్నాయి. సో దట్స్ వై సేఫ్టీ ప్రొఫైల్ ఇస్ గుడ్. ఏంటంటే ఇంప్రూవ్ అయినాయి. ఫస్ట్ క్లాస్ ట్వైస్ a day ఇంజెక్షన్ ఉండే, తర్వాత వన్స్ a day ఇంజెక్షన్, ఇప్పుడు నా వన్స్ a week ఇంజెక్షన్. ముంజారో ఏమో కొంచెం డిఫరెంట్, GLP-1 ప్లస్ GIP. సో 2 ప్రోటీన్స్ ఉన్నాయి. సో 2 ప్రోటీన్ వలన ఇట్ డస్ కొంచెం ఇంకా బెనిఫిట్. బట్ మెయిన్ అప్రూవ్ అయింది ఇవి డయాబెటీస్ కోసం. సో 2 ఒజెంపిక్, ముంజారో ఫస్ట్ అప్రూవ్ అయింది ఫర్ డయాబెటీస్. ఏంటంటే అలాంగ్ విత్ బ్లడ్ గ్లూకోజ్ కంట్రోల్ అవి ఏం చేస్తాయంటే కొంచెం యాపిటైట్ సప్రెస్ చేస్తుంది, ఇన్సులిన్ రెసిస్టెన్స్ బాగా తగ్గిస్తాయి. సో వెయిట్ లాస్ కూడా కనిపిస్తుంది. సో బికాస్ వెయిట్ లాస్ చూస్తున్నారు కదా, అవి వెయిట్ లాస్ కూడా స్టడీ చేసినారు. సో నౌ దేర్ అప్రూవ్డ్. సో యుఎస్లో సో ఈ డ్రగ్ నేమ్ ఏంటంటే ఒజెంపిక్ ఇస్ సెమాగ్లూటైడ్. సో ఒజెంపిక్ is for diabetes, అదే semaglutide is for weight loss, Wegovy అని పేరు అక్కడ. ఇక టెరజపెటైడ్ ఇస్ ద మెడిసిన్, అది ముంజారో ఏమో టెరజపెటైడ్
for diabetes, and Zepbound is tirzepatide for weight loss. సో the unique thing about ఈ మెడిసిన్స్ ఏంటంటే బ్లడ్ షుగర్స్ తగ్గిస్తాయి, కానీ దే డోంట్ మేక్ దెమ్ గో అబ్నార్మలీ లో, అంటే హైపోగ్లైసిమియా చేయవు అవి. అందుకే డయాబెటీస్ లేకున్నా తీసుకోవచ్చు. బట్ మెకానిజం చాలా యూనిక్, కొంచెం డిస్క్రైబ్ చేస్తాను మెకానిజం అది. సో ఈ ప్రోటీన్ ఏంటంటే మనం తిన్న తర్వాత బ్లడ్ షుగర్స్ పెరుగుతాయి కదా, సో ఈ ప్రోటీన్ దే డూ అ వెరీ గుడ్ జాబ్ మన ఆఫ్టర్ ఫుడ్ నంబర్స్ తగ్గినికి. ప్లస్ యాపిటైట్ సెంటర్లో మన ఇట్ మేక్స్ యూ ఫీల్ ఫుల్. సో చాలా మంది పేషెంట్ చెప్తారు అది మనకి ఎట్లా ఉంటుందంటే మనం ఒక స్వీట్ తినాం అనుకో, మళ్ళీ ఇంకో స్వీట్ తినాలనిపిస్తుంది. ఎందుకంటే కార్బోహైడ్రేట్స్ ఇన్సులిన్ పెంచుతుంది, ఇన్సులిన్ పెంచితే ఇంకా మళ్ళీ హంగర్ అవుతాం. సో ఆ సైకిల్ అది ఏమంటామంటే ద ఫుడ్ నాయిస్, అంటే ఏదో తినాలంటే అనిపిస్తూనే ఉంటుంది కాన్స్టెంట్. సో ఆ ఫుడ్ నాయిస్ మాత్రం కంప్లీట్ బంద్ చేస్తుంది అది, వేర్ క్రేవింగ్ ఉండదు, ఆ స్వీట్ తినాలని క్రేవింగ్ ఉండదు. సో చాలామంది ఇది తిన ఆకలే కాదు, అందుకే వాళ్ళు దే హ్యావ్ టు మనం ఫోర్స్ఫుల్లీ ఏదో తినాలి. సో సెకండ్ థింగ్. థర్డ్ థింగ్ ఏంటంటే కొంచెం గట్ని స్లో చేస్తుంది మన స్టమక్. సో తిన్న ఫుడ్ తక్కువ అబ్జర్వ్ అవుతుంది. సో 3 or 4 ప్రాంగ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ లోవరింగ్ ఒకటి, యాపిటైట్ సపరేషన్ ఒకటి, లోవర్ అబ్జర్ప్షన్, అన్నీ కలిపి బ్లడ్ షుగర్స్ అండ్ వెయిట్ లాస్. అండ్ స్టడీస్ చూస్తే ఐ మీన్ సిగ్నిఫికెంట్. ముంజారో అయితే tirzepatide ఆల్మోస్ట్ 20-25% వెయిట్ లాస్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. దే సా ఇట్ ఇన్ ద ఫస్ట్ 52 weeks. యాక్చువల్లీ ఫస్ట్ 6 weeksకే స్టార్ట్ అవుతుంది. సో నాట్ ఓన్లీ దట్, semaglutide also, but semaglutide studies లో about 13%. So not as much, but still significant amount. Okay. So weight loss తగ్గితే all the other parameters improve. Okay. So that's the అంటే ఒక లేమన్ లాంగ్వేజ్ చెప్పండి సార్. ఇప్పుడు మనం మంజారా వేసుకున్నాము, అది వెరీ వెయిట్ తగ్గడానికి అనుకుంటాం, అంటే అది కొవ్వును డైరెక్ట్ కరిగిస్తుందా మీరు అన్నట్టు? అంటే మనం తినకున్నా మనం తిన్నామని చెప్పేసి మెదడుకు సంకేతాలు ఇవ్వడం ద్వారా అది మనం తీసుకునే ఆహారాన్ని తగ్గిస్తుందా? సో అంటే మన కడుపు ఖాళీగా ఉన్నా కడుపు నిండిందని అది కడుపుని ఎట్లా మోసం చేస్తుంది? సో మనకి బ్రెయిన్లో యాపిటైట్ సెంటర్ అని ఉంటుంది. సో అది హైపోథాలమస్ పార్ట్ ఆఫ్ ది బ్రెయిన్లో ఉంటుంది. అది హంగర్ సెంటర్ అనమాట. అంటే అది స్టిమ్యులేట్ అయితే మనకు ఆకలేదు, స్టిమ్యులేట్ కాకపోతే మాత్రం కాన్స్టెంట్ ఆకలి వేస్తూనే ఉంటుంది. సో కొంతమందికి బ్రెయిన్ సర్జరీస్ అవుతాయి, ఆ సెంటర్ డ్యామేజ్ అయితే వాళ్ళు తింటూనే ఉంటారు కాన్స్టెంట్గా, ఎప్పుడు ఇక ఎప్పుడు దే డోంట్ ఫీల్ ఫుల్. ఈ మెడిసిన్ ఏంటంటే ఆ సెంటర్ని స్టిమ్యులేట్ చేస్తుంది. సో హంగర్ ఉండదు, ఆకలి వేయదు. సో ఆకలి వేయకపోతే తక్కువ తింటాం, రైట్? సో అగైన్ బ్యాక్ టు మై ఒరిజినల్ థింగ్, యూ ఈట్ లెస్, సో ఇన్పుట్ సిగ్నిఫికెంట్లీ తగ్గుతుంది, దానికి వెయిట్ లాస్. సో సో ఇన్పుట్ తగ్గితే ఫ్యాట్ తగ్గుతుంది. అండ్ స్టడీస్లో అన్నీ చూస్తే కొంచెం మజిల్ లాస్, కానీ 80% ఇస్ ఫ్యాట్ లాస్. సో అది నెంబర్ 2. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని మాట్లాడినా కదా ఇంతకుముందు. ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇస్ అ బిగ్ సోర్స్ ఆఫ్ వెయిట్ గెయిన్. సో ఈ మెడిసిన్స్ ఏంటి, దే లోవర్ ఇన్సులిన్ రెసిస్టెన్స్, దే లోవర్ పీపుల్ హూ డోంట్ హ్యావ్ డయాబెటీస్, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటే ది లోవర్ ఇన్సులిన్ లెవెల్స్, అదొకటి వెయిట్ లాస్. థర్డ్, ఆకలి ఎక్కువ వేయదు, తిన్న ఫుడ్లో మాత్రం తక్కువ అబ్జర్వ్ అవుతుంది, ఎందుకంటే గట్ స్లో అవుతుంది కదా. సో 3 ప్రాంగ్. సో ఆల్ 3 విల్ కాజ్ అ కాంబినేషన్ ఆఫ్ థింగ్స్ వెయిట్ లాస్. సో డాక్టర్ గారు ఇప్పుడు మీరు చెప్పారు కదా, ఈ ఓజెంపిక్ ఒకటి, మౌంజారో ఒకటి, ఇది సిమాగ్లుటైడ్ అది ఇది అని చెప్పినారు కదా. బట్ మనకి దీన్ని కింకాంగ్ అంటున్నాం, ఇది మౌంజారో. సో అంటే ప్రోస్ అండ్ కాన్స్ చెప్పండి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఓజెంపిక్ అండ్ మౌంజారో? వాట్ ఈస్ బెస్ట్ ఫర్ వాట్ అండ్ వై? అంటే ఓజెంపిక్ is brand for diabetes, but the same. So semaglutide is Ozempic, tirzepatide is Mounjaro. Rendu compare cheste head to head, tirzepatide, which is Mounjaro, definitely did better than semaglutide, which is Ozempic, for weight loss. I mean, like I said, studies lo 20% as opposed to 13%. Diabetes patient lo chuste koncham anta weight loss untadu కానీ still a good amount of weight loss. So the benefit is, definitely Mounjaro is considered much better. బట్ ఇవన్నీ ఏంటంటే లైక్ ఆల్ మెడిసిన్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో కానీ జనరల్ లాంగ్ టర్మ్ సీరియస్ సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏమీ లేవు. షార్ట్ టర్మ్ ఇమీడియట్ టర్మ్ ఇస్ అన్ని సైడ్ ఎఫెక్ట్స్ మాత్రం స్టమక్ రిలేటెడ్. సో కొంతమందికి నాజియా అంటే వాంతి చేసే సెన్సేషన్ ఉంటుంది. ఇవి స్లోగా స్టార్ట్ చేసి టైంలో మాత్రం ఇట్ గెట్ బెటర్. కొంతమందికి వామిటింగ్ అవ్వచ్చు, వాళ్ళకి మాత్రం ఆపేయాలి. ప్లస్ గట్ స్లో చేస్తుంది కదా, సో కొంతమందికి కాన్స్టిపేషన్ అవ్వచ్చు, కొంతమందికి యాక్చువల్లీ డైరియా అవుతుంది. సో అన్ని సైడ్ ఎఫెక్ట్స్ మోస్ట్లీ ఈజ్ రిలేటెడ్ టు ది గట్. సో ఒకటి మాత్రం మా యూఎస్లో దెర్ విల్ బి ఎ బ్లాక్ బాక్స్ వార్నింగ్, దట్స్ ఫర్ ఇట్స్ కాల్డ్ మెడ్యులరీ కార్సినోమా ఆఫ్ ద థైరాయిడ్. సో ఈ బ్లాక్ బాక్స్ వార్నింగ్ ఏంటంటే ఇనిషియల్ స్టడీస్లో ర్యాట్స్ మైస్లో దే సా థైరాయిడ్, ఇది వెరీ రేర్ ఫార్మ్ ఆఫ్ క్యాన్సర్ థైరాయిడ్లో, నాట్ ది కామన్ పాపులరీ మెడిసినరీ సీసెల్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ రేర్. దే సా దట్ ఇన్ ద rat and mice models. అందుకే మన బ్లాక్ బాక్స్ వార్నింగ్ పెట్టినాం. కానీ
ఇప్పటి వరకు అయితే ఆల్మోస్ట్ 40 years or so, we have not seen a single human case. సో థైరాయిడ్ క్యాన్సర్ కన్సర్న్ అవసరం లేదు, యూ డోంట్ హ్యావ్ టు వరీ. పర్సనల్ హిస్టరీ క్యాన్సర్ ఉంటే యూజువల్లీ తెలుస్తుంది ఏం క్యాన్సర్. పాపులరీ ఫాలిక్యులర్ అయితే ఏం కాదు, మెడిటరీ క్యాన్సర్ అయితే గ్యారెంటీ తెలుస్తుంది, ఎందుకంటే ఫ్యామిలీ అందరినీ టెస్ట్ చేస్తాం. ఇట్స్ వెరీ వెరీ రేర్ దో. సో ఆ రిస్క్ ఇస్, ఐ వుడ్ సే, షుడ్ నాట్ బి అ కన్సర్న్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్కి. కొంతమందికి దిస్ డెవలప్ ప్యాంక్రియాటైటిస్, దట్స్ ఆల్సో వెరీ వెరీ రేర్. కానీ స్టడీస్లో మాత్రం వీ హ్యావెంట్ సీన్ ప్యాంక్రియాటైటిస్ అంటే ప్యాంక్రియాస్ ఇన్ఫ్లమేషన్, వీ హ్యావెంట్ సీన్ ఎనీ డైరెక్ట్ కొరిలేషన్ ఆఫ్ దిస్ మెడిసిన్ కాజింగ్ ప్యాంక్రియాటైటిస్. బట్ జనాలకి ప్యాంక్రియాటైటిస్ హిస్టరీ ఉంటే మాత్రం వీ సే అవాయిడ్ చేయండి అని. బట్ లాట్ ఆఫ్ పీపుల్ తీసుకుంటారు ప్యాంక్రియాటైటిస్ ఉన్నా, they do fine. But overall safety is good. The benefits are significant weight loss. కొంతమంది అయితే get off their cholesterol medicines. చాలా మంది పేషెంట్స్ ఇన్సులిన్ కూడా స్టాప్ చేసేసి కొలెస్ట్రాల్ మెడిసిన్ తగ్గిస్తారు, బ్లడ్ ప్రెషర్ మెడిసిన్ తగ్గుతాయి, స్లీప్ యాప్ని ఇంప్రూవ్ అవుతుంది, ఫ్యాటీ లివర్ ఇంప్రూవ్ అవుతుంది. there's a lot of other benefits along. So every year or so మనం చూస్తూనే ఉన్నాం extra benefits వస్తున్నాయి. So now it's approved for treating sleep apnea. It's also approved for treating fatty liver disease. సో వస్తున్నాయి లాట్ ఆఫ్ అదర్ బెనిఫిట్స్ కమింగ్. ఎవరు వాడాలి అనే దాని మీద మనం క్లియర్ సజెషన్ ఇద్దాం. ఇప్పుడు ఎలాన్ మస్క్ కూడా వాడుతున్నాడు అని చెప్పేసి వార్తలు ఉన్నాయి. సో ఎలాన్ మస్క్ దీనికోసం వాడుతున్నాడు, ఒకటి వెయిట్ లాస్కి వాడచ్చు, డయాబెటీస్కి వాడచ్చు అని చెప్పేసి అంటున్నారు. అంటే ఎవరు వాడాలి అని మనం కన్ఫైన్ చేద్దాము. అంటే ఫర్ సపోజ్ ఓ పెళ్లి కూతురు ఉంది, పెళ్లి ఒక 5-6 నెలలు ఉంది, ఇంకొక 5 కిలోలు 10 కిలోలు తగ్గితేనే అందంగా కనబడతా అని వాడొచ్చా? లేదా నేను పెళ్ళప్పుడు కొనుక్కున్న వడ్డానం ఉంది, సో 5 ఏళ్ల తర్వాత నేను పెళ్లికి పోతున్నా, వడ్డానం పెట్టుకోవాలి, 5 కిలోల దాకా వడ్డానం పడుతుంది నాకు అన్నట్టు పెట్టుకోవచ్చా? ఎవరు ఈ ఇంజెక్షన్స్ వేసుకోవాలి, ఎవరు ఈ ఇంజెక్షన్స్ వేసుకోకూడదు, స్పష్టంగా చెప్పండి. సో మెడిసిన్స్ అనేవి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉండవు. సో ఇట్స్ ఇంపార్టెంట్. సో ఆల్ మెడిసిన్స్ హ్యావ్ సైడ్ ఎఫెక్ట్స్. సో అందుకే మనం ఇచ్చినప్పుడు వీ హ్యావ్ టు బ్యాలెన్స్ చేసుకోవాలి రిస్క్ వర్సెస్ బెనిఫిట్స్. ప్లస్ మెడిసిన్స్ మాత్రం ఇఫ్ యూ యూజ్ ఇట్ ఫర్ ద రాంగ్ రీజన్ ప్రాబ్లమ్స్ గ్యారంటీ ఉంటాయి. అయితే చాలా మంది హాలీవుడ్ స్టార్స్ తీసుకుంటారు, అంటే ఆల్రెడీ వాళ్ళ BMI 20 ఉంటుంది, అయినా తీసుకుంటారు. ఆ 20 తీసుకుంటే మాత్రం కాంప్లికేషన్ రిస్క్ హై. సో ఐడియల్ పీపుల్, సో ది పీపుల్ హూ విల్ బెనిఫిట్ అని చూసుకుంటే, సో డయాబెటీస్ ఉందనుకోండి, దే హ్యావ్ డయాబెటీస్, వెయిట్ ప్రాబ్లం ఉంది, బ్లడ్ షుగర్స్ కంట్రోల్ అవుతలేదు, వాళ్ళకి మాత్రం వెరీ గుడ్ ఆప్షన్. ఐ థింక్ అగైన్ ఈ బ్యాక్ టు డైట్ మార్చాలి, ఇవన్నీ దే హ్యావ్ టు డూ ఇవి పని చేయడానికి. సో దే స్టిల్ హ్యావ్ టు ఈట్ హెల్దీ. మెట్ఫార్మిన్ తీసుకుని ఇంకా కంట్రోల్ లేకపోతే దీస్ ఆర్ వెరీ గుడ్ ఆప్షన్స్. బోత్ Ozempic or Mounjaro good options. So weight loss ki also great options. Again same thing, they're dieting, they're exercising, కానీ వాళ్ళ BMI is more than 30 or BMI is more than 28, pre-diabetes ఉంది, diabetes more than 28, they have fatty liver disease more than. So weight try చేస్తున్నారు, exercise చేస్తున్నారు, eating healthy, but ఇంకా తగ్గలేదు. So that's where it helps. But నాకు ఒక 5 pounds పెళ్లి ముందు నాట్ అ గుడ్ ఆప్షన్, ఎందుకంటే ఫర్ దెమ్ వాళ్ళ రిస్క్ ఆఫ్ సైడ్ ఎఫెక్ట్స్ ఆర్ మచ్ హైయర్ దెన్ ది బెనిఫిట్స్. సో షార్ట్ టర్మ్ వెయిట్ లాస్ ఆప్షన్ కాదు ఇది. యూ టేక్ ఇట్ సో దట్ ఇట్ విల్ హెల్ప్ మనకి, ఇట్ విల్ హెల్ప్ దెమ్, దే విల్ ఫీల్ లెస్ హంగ్రీ, దే విల్ హెల్ప్ దెమ్ మేక్ దోస్ చేంజెస్ సో దట్ ఒకసారి వెయిట్ లాస్ అయినాక స్లోగా గెట్ ఆఫ్ అయ్యి దే కెన్ మెయింటైన్ ఇఫ్ దే కంటిన్యూ టు డూ దోస్ లైఫ్ స్టైల్ చేంజెస్. అంటే ఇప్పుడు కాస్మెటిక్స్ కోసం వాడచ్చు సరే? నో, ఈ Ozempic ఫేసు ఇవన్నీ చూస్తాం కదా, దీస్ ఆల్ ఆర్ పీపుల్ బికాస్ హూ టేక్ ఇట్ ఫర్ ద రాంగ్ రీజన్. ఎనీ మెడిసిన్ ఎట్లా అంటే తప్పు రీజన్ తీసుకుంటే మాత్రం గ్యారంటీ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. సో ఐ థింక్ షుడ్ బి డన్ విత్ అ గుడ్ ఫిజిషియన్ హూస్ ఓవర్ సీయింగ్. బట్ అందరికీ కాదు ఇవి. ఇట్స్ లైక్ ఆల్ మెడిసిన్స్, ఎస్ దే ఆర్ సేఫ్, దే ఆర్ గుడ్, బట్ అందుకే ఎవరు అందరు తీసుకుంటే మాత్రం ఇట్స్ నాట్ సేఫ్. అండ్ దట్స్ వేర్ మెడిసిన్స్తో ఏంటంటే యూ హ్యావ్ టు బ్యాలెన్స్, మన రిస్క్ ఎక్కువ, బెనిఫిట్స్ ఎక్కువ. సో ఆ బ్యాలెన్స్ తీసుకోవాలి. If the balance of benefits is higher, take it. Okay. But 22 BMI ఉండి తీసుకుంటే మాత్రం గ్యారంటీ ప్రాబ్లం అయితే అట్లా. సో డాక్టర్ గారు ఇప్పుడు దీంతో మనకు వేడి తగ్గుతుంది, ఓకే గుడ్, కాకపోతే మజిల్ కూడా తగ్గుతుంది, నువ్వు ఎనఫ్ ప్రోటీన్ తీసుకోలేదు, అప్పుడు ఏం ఇష్యూస్ వస్తాయి? సాధారణంగా ఇంజెక్షన్ వాడేటప్పుడు ఎనఫ్ ప్రోటీన్ అండ్ మజిల్ స్ట్రెంగ్త్ని కాపాడుకోవడానికి ఏం చేయాలి? ఇంజెక్షన్ తీసుకునేటప్పుడు ఈ మెడికల్ ఇంటర్వెన్షన్ లేదా వైద్యుల పర్యవేక్షణలో తీసుకోవడం ఏ మేరకు ముఖ్యం? సో ఈ వెయిట్ మసిల్ లాస్ సార్కోపీనియా అంటాము. సో సార్కోపీనియా చాలా ఇప్పుడు ఇంటర్నెట్లో అయితే ఇట్స్ బిగ్ థింగ్. సో ఒకటి జనరలీ జనాలకి BMI ఎక్కువ ఉండి ఓవర్ వెయిట్ ఉంటే మాత్రము స్టడీస్ చూస్తే టెరిజపెటైడ్తోన Mounjaro or Ozempic స్టడీస్ చూస్తే మాత్రము 70% ఆఫ్ వెయిట్ లాస్ ఇస్ స్టిల్ మన ఫ్యాట్ లాస్. కొంచెం 20-30% మజిల్ లాస్ ఉంటుంది, బట్ మెజారిటీ ఫ్యాట్ లాస్.
అండ్ దట్ మజిల్ లాస్ మన ఫంక్షనింగ్కి ఏమి ఇంపైర్ చేయదు. మోస్ట్ మజిల్ లాస్ ఎక్కడ చూస్తామంటే వాళ్ళకి ఆల్రెడీ ఫ్యాట్ ఎక్కువ లేదు. సో దీస్ పీపుల్ కొంచెం ఆల్రెడీ తినున్నారు అండ్ దెన్ దే యూజ్ దిస్ మెడిసిన్స్, వాళ్ళ మజిల్ లాస్ ఎక్కువ. ఇంకొక కేటగిరీ ఏంటంటే కొంతమంది చాలా తొందరగా వెయిట్ లాస్ అవుతారు. 1 month లో ఆల్మోస్ట్ 15-20 kilos డ్రాస్టిక్ ర్యాపిడ్ వెయిట్ లాస్ ఉంటే మజిల్ లాస్ ఎక్కువ అవుతుంది. సో అందుకే టైట్రేషన్ స్లోగా చేయాలి, అంటే డోస్ స్లో, గ్రాడ్యువల్ పెంచాలి. దట్ వే more fat loss than muscle loss, number 1. Number 2, protein intake definitely has to go up. So carbs తగ్గుతున్నా ఎట్లయినా, so increase protein and then back to that మన strength training exercises. All those ఏంటంటే కొంచెం minimize చేస్తుంది muscle loss. But majority people, if you good supervision, doctor supervision తో where there's a gradual increase dose లా, then muscle loss ఎక్కువ ఉండదు. ఫస్ట్ ఏమన్నారు, మనకు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయండి. ఫాస్టింగ్ చేయడం మంచిదే, బట్ ఫాస్టింగ్ చేసినప్పుడు కంటిన్యూ చేయాలి, లేకపోతే మళ్ళీ వెయిట్ పెరుగుతారు. సో ఈ విషయానికి వద్దాం ఇప్పుడు. మోన్జార్ ఇంజెక్షన్స్ మంచిది, వెయిట్ తగ్గినావు, ఏదో మజిల్ వెయిట్ మెయింటైన్ చేసినావు, లేదా మెడికల్ ఇంటర్వెన్షన్స్, వైద్యుల పర్యవేక్షణ ఇంజెక్షన్ తీసుకున్నావు, ఓకే గుడ్. ఇంజెక్షన్ ఆపేసిన నేను 6 నెలలు, సంవత్సరం, 2 ఏళ్ళకు ఏం జరుగుతుంది? మళ్ళీ ఏమైనా బరువు మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం ఉంటుందా? గుడ్ క్వశ్చన్. సో అది డిపెండ్స్ ఆన్ ఈచ్ పర్సన్. సో ఒకటి ఏంటంటే ఇది మనిషిని మార్చదు, ఆకలి తగ్గిస్తుంది. ఆ ఇంటేక్ మెయింటైన్ చేస్తే యూజువల్ ఎట్లా ఉంటుంది అంటే, వీ డూ పేషెంట్తో కూర్చుంటాం, ఓకే మన గోల్ వెయిట్ ఏంది, సో గోల్ వెయిట్ వచ్చే వరకు గ్రాడ్యువల్లీ పెంచుతాం డోసు వెరీ స్లోలీ. ఒకసారి గోల్ వెయిట్ వచ్చినాక స్లోలీ వీన్ డౌన్, సో గ్రాడ్యువల్లీ తగ్గించాలి. సో వెయిట్ గెయిన్ అన్నది మాత్రం ఇస్ నాట్ యూనివర్సల్, అంటే అందరికీ మాత్రం వెయిట్ గెయిన్ కాదు. చాలా మంది దే మెయింటైన్ వెయిట్ లాస్, కానీ దోస్ ఆర్ పీపుల్ ఎట్లా అంటే అదే ఇంటేక్ మెయింటైన్ చేస్తారు, అదే ఎక్సర్సైజ్ మెయింటైన్ చేస్తారు. కొంతమంది కొంచెం వెయిట్ పెరుగుతుంది, బట్ నాట్ అ హోల్ లాట్, ఇంకా మెజారిటీ వెయిట్ తక్కువ అవుతుంది. సో ఐ థింక్ ఇట్ ఈస్ డిఫరెంట్ ఫర్ ఈచ్ పర్సన్, బట్ కరెక్ట్గా చేస్తే మాత్రం యూ కెన్ గెట్ ఆఫ్ ఇట్. ఎప్పుడు గెట్ ఆఫ్ ఇస్ డిఫరెంట్ క్వశ్చన్. సో అది ఆ గోల్ వెయిట్, అది 3 monthsలో అవుతుందా, 6 monthsలో అవుతుందా, 1 year 2 years, ఇట్ డిపెండ్స్. దట్ ఈస్ ఆల్ ఇండివిజువల్ బేసిస్. సో వెయిట్ గెయిన్ స్టడీస్లో చూస్తే ఇట్స్ నాట్ యూనివర్సల్. ఆల్మోస్ట్ 50-60% ఆఫ్ పీపుల్ మెయింటైన్ 85% ఆఫ్ ద వెయిట్ లాస్. సో బట్ ఏంటంటే ఇట్ డిపెండ్స్ ఆన్ దట్ పర్సన్, ఎట్లా హౌ వెల్ ఆ డైట్ మెయింటైన్ చేస్తున్నారా లేదా. సో దట్ ఈస్ ద కీ థింగ్, బట్ ఇట్స్ పాసిబుల్. బట్ అగైన్ వెయిట్ గెయిన్ ఈజ్ ఆల్సో పాసిబుల్. సో ఇట్స్ నాట్ అ యూనివర్సల్ థింగ్ లేదు. సో ఐ థింక్ దట్స్ వాట్ వి టాక్ టు పేషెంట్స్ అబౌట్ ఇట్. చెప్తాం కొంతమంది స్టే ఆన్ లో డోస్ ఫర్ అ లాంగ్ టైం మెయింటెనెన్స్ డోస్. ఈ ఇంజెక్షన్ గురించి నేను చూసినప్పుడు, యాక్చువల్గా చదివినప్పుడు ఒక క్వశ్చన్ ఎక్కువ మంది అడిగింది ఏంటంటే, థైరాయిడ్ గడ్డలు అంటే థైరాయిడ్ నాడ్యూల్స్ ఉన్న వాళ్ళు ఈ ఇంజెక్షన్ తీసుకోవచ్చా? ఎందుకంటే ఆ డబ్బా మీద థైరాయిడ్ క్యాన్సర్ అని చెప్పేసి వార్నింగ్ ఉన్నది కదా, వాళ్ళకి ఇంకా అదనపు ప్రతికూలతలు, సైడ్ ఎఫెక్ట్స్ ఏమన్నా ఉంటాయా అనేది క్వశ్చన్. ఇంతకుముందు చెప్పినట్టు ఈ మెడిసిన్ తీసుకుంటే అందరికీ థైరాయిడ్ అల్ట్రాసౌండ్ చేసే అవసరం అయితే అస్సలు లేదు. జనాలు థైరాయిడ్ నాడ్యూల్ ఉంటే దే షుడ్ దాన్ని మాత్రం మేనేజ్ చేసి, దే షుడ్ మేనేజ్ ఎట్లా మామూలుగా మేనేజ్ చేసేది. అంటే పెద్ద నాడ్యూల్ ఉంటే బయాప్సీ చేయాలి. అది ఈవెన్ ముంజారోది ఒజంపిక్ తీసుకోకపోయినా అది చేయాలి ఎట్లయినా. బట్ ఇది థైరాయిడ్ కాంప్లికేషన్ మాత్రం ఏం చేయవు. అండ్ హ్యూమన్స్ లో మాత్రం ఇప్పటి వరకు థైరాయిడ్ క్యాన్సర్ కేసెస్ అయితే చూడలేదు. బట్ నాడ్యూల్ ఉంటే మాత్రము అది దాన్ని టెస్ట్ చేయించుకోండి. కానీ తీసుకునే ముందు మాత్రం అల్ట్రాసౌండ్ చేసే అస్సలు అవసరం లేదు. ఈ దెమ్సెల్స్ మాత్రం డైరెక్ట్ థైరాయిడ్ కి దే డోంట్ కాజ్ ఎనీ ప్రాబ్లమ్స్ ఫంక్షన్ అట్లా. ఇవి ఇంజెక్షన్స్ రూపంలో వచ్చినాయి కదా, సో మోన్జార్ అనేది ఇంజెక్షన్ రూపంలో వచ్చినాయి. అంటే చాలా మందికి ఇంజెక్షన్స్ అంటే కొద్దిగా భయం ఉంటుంది. ఫ్యూచర్ లో ఇవి టాబ్లెట్ లేదా పౌడర్ రూపంలో లేదా మిగతా రూపంలో వచ్చే అవకాశం ఉందా? ఇప్పుడు ఏం జరుగుతుంది? వాట్ ఈస్ ఇన్ ద పైప్లైన్? టెరజెపటైడ్ ముంజారో మాత్రం ప్రస్తుతం టాబ్లెట్ ఫామ్ లో లేదు. ఒజంపిక్ సెమాగ్లూటైడ్ టాబ్లెట్ ఫామ్ లో ఉంది. ఏంటంటే టాబ్లెట్ ఫామ్ ఎఫికసీ అంత బెటర్ లేదు. అంటే ఒజంపిక్ ఇంజెక్షన్ తీసుకుని టాబ్లెట్ తీసుకుంటే ఇంజెక్షన్తో కంట్రోల్, గ్లూకోజ్ కంట్రోల్ బెటర్, వెయిట్ లాస్ కూడా బెటర్. సో అందుకే అంత పాపులర్ కాలేదు. కానీ యూఎస్లో మాత్రం వస్తుంది. దర్ ఇస్ 24 mg హై డోస్ ఉంది సెమాగ్లూటైడ్. దట్ హై డోస్ సెమాగ్లూటైడ్ వెయిట్ లాస్ సిమిలర్ టు ఇంజెక్షన్. సో ఉన్నాయి, పైప్ లైన్లో వస్తున్నాయి. ప్లస్ నేను 4-3 ప్రోటీన్ వస్తున్నాయి కదా, అవి టాబ్లెట్స్ యాక్చువల్లీ. సో ఐ థింక్ ఫ్యూచర్లో మాత్రం వస్తాయి, టాబ్లెట్స్ ఆర్ కమింగ్ వేర్ రిజల్ట్స్ కూడా సిమిలర్ ఉంటాయి ఇంజెక్షన్స్. బట్ మేబీ 5 years డౌన్ ద లైన్, బట్ అవైతే వస్తున్నాయి. ముంజారో ప్రస్తుతం ఇస్ నాట్ అవైలబుల్ as a tablet. సెమాగ్లూటైడ్ టాబ్లెట్ ఫామ్ ఉంది. ఇప్పటిదాకా మనం మాట్లాడుకునేది ఏంటంటే, బరువు తగ్గడం అనేది కేవలం మీరు అందంగా కనిపించడానికే కాదు, మీ శరీరంలో ఎన్నో వ్యాధులకు కారణం అవుతున్న వాటిని మనము తగ్గిస్తున్నాం. దీనికోసం బరువు తగ్గాలి. ఎస్. సో ఈ బరువు తగ్గడానికి మార్గాల్లో ఈ మనం మోన్జారో అనే ఇంజెక్షన్ గురించి మాట్లాడుతున్నాము. ఇంతకు ముందు ఉన్నది బేరియాట్రిక్ సర్జరీ. మనం బేరియాట్రిక్ సర్జరీ చాలా మంది ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా ఇచ్చినాయి, యాక్చువల్గా డబ్బులు కూడా ఇచ్చినాయి. అంటే దట్ ఈస్ ఎసెన్షియల్ బికాస్ ఆఫ్ ది మనం అనుకున్న కారణాలతో. బట్ వాట్ ఈస్ ద ఫ్యూచర్ అనేది క్వశ్చన్ ఇప్పుడు. సో మోన్జారో లాంటి ఇంజెక్షన్స్ వచ్చిన తర్వాత బేరియాట్రిక్ సర్జరీల అవసరం ఉందా?
ఫ్యూచర్లో వెయిట్ లాస్కి ఎటువంటి ఎఫెక్టివ్ మోడల్స్ వచ్చే అవకాశం ఉంది? హౌ ద రీసెర్చ్ గోయింగ్ ఆన్? సో వాట్ ఈస్ ద ఫ్యూచర్? సో ఈ మెడిసిన్స్ హ్యావ్ డెఫినెట్లీ సిగ్నిఫికెంట్గా తగ్గించినాయి బేరియాట్రిక్ సర్జరీ నంబర్స్. అంటే అన్ని సర్జరీస్ అయితేనే అవుతలేదు. యాక్చువల్లీ మా యూఎస్లో అయితే చాలా మంది బేరియాట్రిక్ సర్జరీస్ ఇంజెక్షన్స్ ఇచ్చేస్తున్నారు, ఎందుకంటే అవసరం ఉండట్లేదు అంతా. బట్ మెడిసిన్స్ ఎట్లా అంటే అందరికీ పని చేయవు, రైట్? కొంతమందికి మెడిసిన్స్ తీసుకుంటారు బట్ స్టిల్ వెయిట్ తగ్గలేదు. సో కొంతమంది ఇంకా దట్ బేరియాట్రిక్ సర్జరీ ఈజ్ అన్ ఆప్షన్. సో మై థింగ్ ఈజ్ డైట్ చేస్తున్నారు, టెస్ట్లు అన్నీ బాగున్నాయి, వెయిట్ తగ్గలేరు, దెన్ సెమాగ్లూటైడ్ అయితే టెరిజం ముంజారో ట్రై చేస్తాము. వెయిట్ లాస్ అయితే ఇట్స్ గుడ్, వెయిట్ లాస్ అయితే లేదు, వి గో టు ద హైయెస్ట్ డోస్, దెన్ వి సే యు నో వాట్, ఐ థింక్ యూ షుడ్ కన్సిడర్ బేరియాట్రిక్ సర్జరీ. బట్ ఐ థింక్ ద ఫ్యూచర్ బేరియాట్రిక్ సర్జరీ రేట్స్ ఇంకా తగ్గుతాయి, ఎందుకంటే వచ్చే మెడిసిన్స్, కొత్త మెడిసిన్స్ ఇనిషియల్ స్టడీస్ చూస్తే ఈవెన్ బెటర్ దెన్ ముంజారో. ముంజారోనే 20-25%, విచ్ ఇస్ అన్హర్డ్ ఆఫ్. కొంతమంది పేషెంట్స్ అయితే, దిస్ ఇస్ యావరేజ్, రైట్? నాకు కొంతమంది పేషెంట్స్ ఉంటా 100-150 pounds హ్యావ్ లాస్ట్. ఇది బేరియాట్రిక్ సర్జరీ కూడా చూడం మనం. సో బట్ న్యూ మెడిసిన్స్ దే ఆర్ గోయింగ్ టు బి ఇంకా ఎఫికేషియస్. సో ఐ థింక్ బేరియాట్రిక్ సర్జరీ ఫ్యూచర్ ఇస్ నాట్ లుకింగ్ ద బెస్ట్, విచ్ ఇస్ అ గుడ్ థింగ్. బట్ వాళ్ళ రోల్ ఉంటుంది ఇంకా, ఎందుకంటే ఈ మెడిసిన్స్ ఎట్లా అంటే 100% అందరికీ పనిచేయవు. ఎలా కొంతమంది ఉంటారు వేర్ దీస్ మెడిసిన్స్ డోంట్ వర్క్, అండ్ వి సీ దెమ్ ఎవ్రీ డే ఇన్ అవర్ డే టు డే ప్రాక్టీస్. బరువు తగ్గడానికి కావచ్చు, లేదా డయాబెటీస్ ఉన్నవారు కావచ్చు, ఎవరైతే మోన్జారో వాడాలనుకుంటున్న వారు, వారికి మీరు ఇచ్చే 3 సూచనలు ఏంటి? అలాగే ముంజారో మెడిసిన్, సో మెడిసిన్ హ్యాస్ సైడ్ ఎఫెక్ట్స్. సో నా జనరల్ కాన్సెప్ట్ ఏంటంటే ద బెస్ట్ మెడిసిన్ ఈజ్ నో మెడిసిన్. సో మెడిసిన్ తీసుకోకపోతే బెస్ట్, రైట్? సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఏ మెడిసిన్స్ లేవు, బట్ వాళ్ళకి ఇంపార్టెంట్ రోల్ ఉంది. సో ది ఐడియల్ పీపుల్ ఎట్లా అంటే దే ఆర్ ఈటింగ్ హెల్దీ, ఎక్సర్సైజింగ్, బట్ ఈదర్ బ్లడ్ షుగర్స్ కంట్రోల్ అవుతలేవు ఆర్ వెయిట్ కంట్రోల్ అవుతలేదు. దోస్ ఆర్ ది ఐడియల్ పీపుల్. వాళ్ళు దే డూ ద బెస్ట్, ఎందుకంటే స్టడీస్లో చూస్తే వీళ్ళందరికీ దేవర్ ఆన్ స్ట్రిక్ట్ డైట్ అండ్ ఎక్సర్సైజ్ ప్లాన్ ప్లస్ ముంజారో. నేను ఏం చేయను, ముంజారో తీసుకుంటారంటే మాత్రం పనిచేయదు, అది ఇట్స్ నాట్ గోయింగ్ టు వర్క్. అండ్ దట్ ఈస్ ది రియాలిటీ ఆఫ్ దీస్ మెడిసిన్స్. సో ది ఐడియల్ పర్సన్ ఈజ్ సంబడి వాళ్ళు హూ ఆర్ కన్సిస్టెంట్ విత్ దియర్ లైఫ్ స్టైల్ చేంజెస్, బట్ దే స్టిల్ నాట్ మన వెయిట్ లాస్ అవుతలేదు. ది పీపుల్ హూ డూ ద బెస్ట్. మనకు యాక్చువల్గా ఇప్పుడు ఈ మెడికల్ అడ్వాన్స్మెంట్, వైద్యం పెరిగిన కొద్దీ మనిషి ఆయుష్ పెరుగుతోంది. రైట్ నౌ యావరేజ్ లైఫ్ స్పాన్ ఆఫ్ ఇండియన్ ఈజ్ ఆల్మోస్ట్ 73 years కూడా ఉంది. సో బిఫోర్ దట్ అది 50 నుంచి 73 దాకా వచ్చింది. ఫ్యూచర్లో ఇంకా పెరిగే అవకాశం. మనిషి ఆయుష్ పెరగడం మంచి పరిణామం, కానీ లాస్ట్ 10 ఏళ్ళు బెడ్ రిడన్ అవడము, హాస్పిటల్ పరిమితం అవడము, లేదా ఎందుకు బతుకున్నా అన్న ఆలోచన రావడము అనేది ఒక రకంగా నరకమే. బతుకున్నా మనిషి చనిపోయే వరకు కూడా హెల్తీ స్పాన్ ఉండాలంటే, ఆరోగ్యంగా జీవించాలంటే, ఆయన జీవితాన్ని ఎంజాయ్ చేయాలంటే ఎలా ఉండాలి అనే దానికి కారణం చెప్పు. లాట్ ఆఫ్ ఫోకస్ దీస్ డేస్ అంటే లాంజివిటీ అని ఉండేది ఇంతకుముందు, యాంటీ ఏజింగ్ అని ఉండేది, బట్ నౌ ఇట్ ఈస్ హెల్దీ లైఫ్ స్పాన్ ఆర్ హెల్దీ స్పాన్. బికాస్ 80 years వరకు బ్రతకడం ఇస్ వన్ థింగ్, బట్ 80 years వరకు బ్రతికి విత్ అ గుడ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇస్ అ మోర్ ఇంపార్టెంట్ థింగ్. సో అగైన్ మన హెల్దీ లివింగ్, హెల్త్ స్పాన్, లాంజివిటీ, ది మోస్ట్ ఇంపార్టెంట్ స్టిల్ ఈజ్ హెల్దీ లైఫ్ స్టైల్ చేంజెస్. అది ఇంపార్టెంట్, రైట్? సో ఈ హెల్దీ లివింగ్ అనేది అలాంగ్ విత్ దోస్ మన గుడ్ గ్రీన్ వెజిటబుల్స్, గుడ్ ఎక్సర్సైజ్, very important with that blue zones or a healthy social network is very important, especially manam as we are aging. So I think those criteria konచెం similar in terms of diabetes anna, blood pressure anna, cholesterol anna. Beyond that చాలా రీసెర్చ్ అవుతుంది ఇప్పుడు. కొంతమంది మెడిసిన్స్ అంటే యాంటీ ఏజింగ్ నుంచి వెళ్ళిపోయినారు. I think we've gone away from the concept of anti aging but got to the concept of living longer, more healthier. అంటే వాట్ కెన్ వీ డూ టు లోవర్ మోస్ట్ కామన్ కాజెస్ దట్ మనకి తీసుకునేది హార్ట్ అటాక్స్, క్యాన్సర్లు. సో వాట్ కెన్ వీ డూ టు ప్రివెంట్ దోస్, ఎందుకంటే దోస్ ఆర్ గోయింగ్ టు హెల్ప్ us లివ్ లాంగర్, అంతే కదా. కొన్ని మన కంట్రోల్ ఉండవు, మనం వాట్ వీ క్యాన్ కంట్రోల్ దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. బట్ వాట్ కెన్ వీ కంట్రోల్ టు ఇంప్రూవ్ అనేది మాత్రము డయట్, ఎక్సర్సైజ్, లోవరింగ్ అవర్ స్ట్రెస్, ఇంప్రూవింగ్ మన సోషల్ నెట్వర్క్. బియాండ్ దట్ ఈస్ మనకి కొంచెం డిబేటబుల్. సో lot of studies about metformin actually one medicine which has been studied extensively. Prastutam aithe they are actually doing a big study. So most studies etla ante population studies, they go back. So chuste people who take metformin have been living longer
less cancer, less heart attacks compared to people not taking metformin. So metformin anti-aging scene la very important. A lot of people prescribe just తీసుకుంటారు actually without any diabetes as well. But చాలా NAD అనేది vitamins అనేవి చాలా వచ్చినాయి. వాటికి స్టడీస్ ఎక్కువ లేవు in terms of what they do. But really in terms of మనకి aging healthy or living longer, what we can do best that is in our control is still eat healthy, ఇంతకుముందు చెప్పినట్టు, exercise, lower stress levels, and I think personally metformin is a big plus. So if people are really they want to push it further, add some metformin. Chala safe medicine. To this today, 60 years has been around. Very safe, very good data. We have a study that's coming, but it's got a time తీసుకుంటుంది the study itself. So actually అతకర్ సార్తో మాట్లాడుతుండేమన్నా, I mean lot of ఇంతకుముందు డయాబెటీస్ ఉంటే కరెక్ట్ మెట్ఫార్మిన్ తీసుకునేది. ఇప్పుడు అండ్ లాట్ ఆఫ్ దీస్ పీపుల్ ఆర్ లివింగ్ టు దర్ 80s and 90s. ఇప్పుడు మాత్రం ఈ ఎక్సర్సైజ్ చేసి మెడిసిన్స్ వీ వాంట్ అవాయిడ్ మెడిసిన్స్ ట్రై చేస్తున్నాము. మేబీ ఇట్ విల్ వర్క్. ఐ థింక్ ఇట్ విల్ వర్క్, బట్ మేబీ మెట్ఫార్మిన్ హ్యాస్ సంథింగ్ బిహైండ్ ఇట్. ఎక్కువ కాలం బతికినప్పుడు 80 సంవత్సరాలు అట్లా బతికినప్పుడు ముఖ్యంగా కండరాల్లో బలం అంటే మజిల్ స్ట్రెంత్ కావాలి. యాక్చువల్గా కాళ్ళల్లో బలము, చేతిలో గ్రిప్పు ఇంపార్టెంట్ అనిపిస్తుంది యాక్చువల్గా. సో అంటే ఇప్పుడు ఐను కాంటాక్ట్, చేతి కాంటాక్ట్ అని అంటాం కదా, హౌ ఇంపార్టెంట్ ఇట్ ఈస్. సో చేతిలో గ్రిప్ ఎందుకు అంత ఇంపార్టెంట్? సో మనం యాజ్ వి ఏజ్ కరెక్ట్ మజిల్ లాస్ అవుతుంది. మజిల్ లాస్ అయితే ఫాల్స్ ఎక్కువ అవుతుంది. సో వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే ఫాల్స్ ఎక్కువ అయితే స్పెషలీ 70s 80s లో ఫ్రాక్చర్ రిస్క్. ఫ్రాక్చర్ అయితే మాత్రము న్యూమోనియా, బ్లడ్ క్లాట్స్, సో అవన్నీ ఇంక్రీజ్ మార్టాలిటీ రిస్క్స్. ఇంక్రీజింగ్ మజిల్ స్ట్రెంగ్త్ వెరీ ఇంపార్టెంట్ స్పెషలీ యాజ్ వి ఏజ్, ఎందుకంటే ఆస్టియోపోరోసిస్ రిస్క్ తగ్గుతుంది, అంటే ఫ్రాక్చర్ రిస్క్ తగ్గుతుంది. ప్లస్ పడే బ్యాలెన్స్ బెటర్ అవుతుంది కదా, సో యూ డోంట్ ఫాల్ దట్ మచ్, ఫ్రాక్చర్ రిస్క్ తక్కువ. ప్లస్ టెస్టాస్టెరాన్ లెవెల్స్ పెరుగుతాయి. దట్ విల్ ఇంపార్టెంట్ టు కీప్ ద మజిల్ స్ట్రాంగర్, కీప్ ద మైండ్ షార్పర్. సో వెరీ ఇంపార్టెంట్. ఐ థింక్ అలాంగ్ విత్ ది డయట్ యాజ్ వి ఏజ్ మన స్ట్రెంగ్త్ ఇన్ ద మజిల్ పెంచడం చాలా ఇంపార్టెంట్. బట్ దట్ ఈస్ అగైన్ బ్యాక్ టు మన ప్రోటీన్ పెంచాలి, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఎక్సర్సైజెస్. సో ఫార్ములా కొంచెం ఆల్మోస్ట్ వెరీ సిమిలర్. సో ఎటు చూసినా ది ఇండివిజువల్ ఇన్పుట్ చాలా ఎక్కువ. అంటే ది డ్రైవర్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. కొంచెము యూ మైట్ గెట్ హెల్ప్ విత్ ది గూగుల్ ఫర్ డిరెక్షన్స్, కానీ డ్రైవర్ ఈస్ స్టిల్ ద కీ. ది ఇండివిజువల్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. హౌ మచ్ ఆ పర్సన్ ఈజ్ ఫోకస్డ్, డెడికేటెడ్ అండ్ కన్సిస్టెంట్, దట్ మచ్ బెటర్ దెన్ డూ. అది మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్, అదే క్వాలిటీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. సో డాక్టర్ గారు, ఇప్పుడు మనం ఇండియాకు కల్చర్ చేంజెస్ లో అది అక్కడ చలి కంట్రీ, ఇది ఉష్ణ కంట్రీ. అక్కడ సన్ తక్కువ ఉంటాడు, ఇక్కడ ఎక్కువ ఉంటాడు, అందుకే అక్కడ వామ్ వెల్కమ్ ఉంటాడు. ఇక్కడ ఎవరైనా బాగుంటుంది, నీ కడుపు చల్లకుండా అంటాడు. లేకపోతే అక్కడ రెయిన్ గోవే అంటే ఇక్కడ వాన వల్లప్ప అంటారు. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, ఇక్కడ ఎండ ఇంత అధికంగా ఉంది, ఎండ అవైలబిలిటీ ఉంది. బట్ ఇక్కడ భారతీయుల్లో చూస్తే స్టడీ ప్రకారం 76% మందికి డి విటమిన్ లోపం ఉంది. సో ఈ డి విటమిన్ లోపం ఇంత మందికి ఉండగల కారణం ఏంటి? ఈ లాంజివిటీలో డి విటమిన్ సఫిషియెంట్ గా ఉంచుకోవడం అనేది ఎంత కీలకం? కరెక్ట్. ఈవెన్ యుఎస్ లో కూడా ఇండియన్స్ కి చాలా వైటమిన్ డి చాలా తక్కువ. నేను అనుకోవడం అబ్జార్ప్షన్ ఇస్ అన్ ఇష్యూ. సో ఇక్కడ ఎండ ఎక్కువనే, కానీ ఈ రోజుల్లో ఎండ అందరూ ఆఫీసులోనే ఉంటారు, అందరూ ఏసీలోనే ఉంటారు. సో బయట స్పెండ్ చేసేది ఆయన తక్కువనే ఇంకా. సో రూరల్ ప్లేసెస్, విలేజెస్ లో ఫార్మర్స్ అందరూ పని చేసేది, వీ డోంట్ హ్యావ్ ది డేటా ఫర్ దెమ్. బట్ ఐ థింక్ వన్ రీజన్ ఈస్ మనం ఎక్కువ వి స్పెండ్ ఇండోర్స్. సెకండ్ ఈస్ ఐ థింక్ అబ్జార్ప్షన్ ఇస్ నాట్ దట్ గ్రేట్. బట్ వైటమిన్ డి ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఏంటంటే ది బెనిఫిట్స్ ఆర్ స్టిల్ అ లిటిల్ బిట్ ట్రికీ. డెఫినెట్లీ బోన్ హెల్త్కి బెనిఫిట్స్ మాత్రం ప్రూవ్డ్ బియాండ్ డౌట్, రైట్? సో ఫ్రాక్చర్ రిస్క్ లోవర్ అవుతాయి, మజిల్స్ విల్ బి స్ట్రాంగర్. డయాబెటీస్ లోవరింగ్ రిస్క్, ఆల్జైమర్స్ లోవరింగ్ రిస్క్, హార్ట్ డిజీజ్ లోవరింగ్ రిస్క్ మాత్రము స్టడీస్లో దే హ్యావెంట్ ప్రూవెన్. అంటే వైటమిన్ డి స్టడీ పెద్ద స్టడీ అయింది యూఎస్లో. ఎందుకంటే వితౌట్ డయాబెటీస్ విల్ గెట్ ప్రివెంటెడ్ విత్ D2D అని, డయాబెటీస్, వైటమిన్ డి టు ప్రివెంట్ టైప్ 2 డయాబెటీస్. కానీ ఏంటంటే ది రిస్క్ లిటిల్ బిట్ లోవర్, కానీ ఇట్ వాజ్ నాట్ సిగ్నిఫికెంట్లీ బెనిఫిషియల్. సో వీ క్యాంట్ ప్రమోట్ ఇట్ ఫర్ లివింగ్ లాంగర్ అండ్ లోవరింగ్ కార్డియోవాస్కులర్ రిస్క్ అండ్ లోవరింగ్ డయాబెటీస్, కానీ బట్ బికాజ్ ఇట్ హెల్ప్స్ మజిల్ స్ట్రెంగ్త్, బికాజ్ ఇట్ హెల్ప్స్ బోన్స్, విచ్ ఇన్ టర్న్ విల్ మన ఆస్టియోపోరోసిస్ అండ్ ఫ్రాక్చర్ రిస్క్ తగ్గుతుంది కనుక ఐ థింక్ ఇట్ విల్ స్టిల్ హెల్ప్ విత్ ది లాంజివిటీ. జస్ట్ బికాస్ పడితే ఫ్రాక్చర్ అవుతుంది, ఫ్రాక్చర్ అయితే న్యూమోనియా, న్యూమోనియా అయితే బ్లడ్ క్లాట్, బ్లడ్ క్లాట్ అయితే డెత్. సో
దట్ చైన్ ఇట్ లోవర్. సో ఐ థింక్ వైటమిన్ డి ఈజ్ ఇంపార్టెంట్. సో మనం బయటకు స్పెండ్ చేయలేము కనుక వైటమిన్ డి సప్లిమెంట్స్ చాలా వైడ్లీ అవైలబుల్, ఈజీలీ అవైలబుల్. జస్ట్ టేక్ ద సప్లిమెంట్స్. వన్ ఆఫ్ ద ఫ్యూ సప్లిమెంట్స్ మనకి మంచి డేటా ఉంది. డేటా ఫర్ బోన్స్, అదర్ డేటా నాట్ ద బెస్ట్, బట్ స్టిల్ నో రిస్క్, రైట్? అంటే సిగ్నిఫికెంట్ బెనిఫిట్ కనిపించలే కానీ బెనిఫిట్ కనిపించింది, బట్ నాట్ స్టాటిస్టికలీ సిగ్నిఫికెంట్. 30,000-40,000 ఉన్న వ్యక్తి నెలకు ఒకటి టాబ్లెట్ వేసుకోవడం, 60K వేసుకోవడం బెస్ట్ అంటారా? నన్ను అడిగితే ఎస్, ఐ డూ దట్. ఓకే, మాకు 50,000 వస్తుంది అక్కడ. వన్స్ మంత్ ఐ టేక్ ఇట్. అంటే వి సే 1,000 to 2,000 a day is good. Yeah, 2,000 a day per month 60,000 ఎట్లా అయినా. సో వన్స్ a month is a fat soluble vitamin అది. ఓకే, అంటే బాడీలో ఉంటుంది, అది ఎంతసేపు అయినా ఉంటుంది అది. ఇప్పుడు మనం మానసిక ఒత్తిడి, స్ట్రెస్ అంటాము. స్ట్రెస్ అంటే అది మానసికానికి సంబంధించింది, మానసిక సమస్యలు వస్తాయని అనుకుంటాం యాక్చువల్గా. బట్ స్ట్రెస్ వల్ల శారీరకంగా ఎటువంటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది? ఈ స్ట్రెస్ వల్ల 40 ఏళ్ళకే సమస్యలు ఎందుకు పెరుగుతున్నాయి? దీనివల్ల ముసలి వాళ్ళు తొందరగా అయ్యే ప్రమాదం ఉందా? దీన్ని ఎలా నివారించాలి? సో స్ట్రెస్ అనేది ప్రాబ్లమ్ ఇస్ ట్రికీ. మనం అందరం మనందరికి స్ట్రెస్ ఉంటుంది. అంటే ఇఫ్ యు ఆర్ లివింగ్ యూ హ్యావ్ స్ట్రెస్. అదొక బికాస్ మనకి అంటే జాబ్ చేయాలి, యూ హ్యావ్ టు మీట్ టార్గెట్స్, ఫ్యామిలీ ఉంది, ఫ్యామిలీని టేక్ కేర్ చేయాలి. సో దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ థింగ్స్. సో స్ట్రెస్ అనేది మాత్రం యూనివర్సల్. ఎట్లా ఎవరికి ఎంత ఎఫెక్ట్ చేస్తుంది అన్నది మాత్రం డిఫరెంట్. కొంతమంది స్ట్రెస్ చాలా బాగా తీసుకుంటారు, కొంతమంది తీసుకోలేరు. బట్ స్ట్రెస్ ఏంటంటే కార్టిజాల్ పెంచుతుంది. కార్టిజాల్ పెంచితే ఇన్సులిన్స్ పెరుగుతాయి, ఇన్సులిన్స్ పెరిగితే ఇన్ఫ్లమేషన్ పెరుగుతుంది. సో ఎస్, ఐ థింక్ diabetes problems, heart problems go up with stress. So definitely people will age faster. ఎందుకంటే ఈ ఇన్ఫ్లమేషన్ పెరిగితే మైటోకాండ్రియా డ్యామేజ్ ఎక్కువ ఉంటుంది. సో పీపుల్ లుక్ ఓల్డర్ ఫాస్టర్. బట్ వాట్ కెన్ వి డూ అనేది మాత్రం ఈజ్ ద ట్రికియెస్ట్ పార్ట్. అది అగైన్ ఈచ్ ఇండివిజువల్ హ్యాస్ టు డూ సంథింగ్ టు ఫిగర్ ఇట్ అవుట్. కొంతమందికి ఎక్సర్సైజ్ చేస్తే, నేను రన్నింగ్ పోతే నా స్ట్రెస్ తగ్గుతుంది, ఫర్ మీ దట్ ఈస్ థెరపీ. కొంతమంది దే గో టాక్ టు సంబడి ఫర్ దట్. కొంతమంది మెడిటేషన్ పనిచేస్తుంది, కొంతమందికి యోగా పనిచేస్తుంది, కొంతమందికి జస్ట్ టాకింగ్ టు ఫ్యామిలీ మెంబర్స్, స్పెండింగ్ ఫర్ ఐ థింక్ అందరూ మాత్రం దే హ్యావ్ టు ఫైండ్ అవుట్ అ వే ఎట్లా స్ట్రెస్ తగ్గించాలి. ఈజీ ఫార్ములా మాత్రం లేదు. బట్ ఒకటి మాత్రం నిజం, స్ట్రెస్ ఇస్ అ హ్యూజ్ థింగ్, హ్యూజ్ కాంపనెంట్ విచ్ మేనేజ్ చేయడము ఇస్ నాట్ దట్ ఈజీ. సో అంటే మీరు అంటే ఈ ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఇప్పుడున్న ప్రెసెంట్ భారతీయ యువతకు ఏమన్నా సలహా ఇవ్వదలుచుకున్నారా? ఎఫెక్టివ్ వేస్ టు ఒత్తిడిని ఎలా జయించాలి, రెడ్యూస్ స్ట్రెస్? సో ఐ థింక్ టాప్ 5 మీరు టాప్ 5 యువత ఉన్నాడు, 22 years 23 years ఉన్నాడు, బికాస్ ఆఫ్ పీర్ ప్రెషర్ లేదా న్యూక్లియర్ ఫ్యామిలీ, బికాస్ ఆఫ్ సో మెనీ థింగ్స్. ఇప్పుడు అక్కడ మన ఎవల్యూషన్ అక్కడికి వచ్చినాం. అంతకుముందు అమ్మమ్మ తాత ఉండే, తండ్రి తిట్టినా కొట్టినా కానీ నీకెందుకురా నేనున్నా అని చెప్పి తాత అనేది భుజం మీద చేతేసేది. ఇప్పుడు తాతలు లేరు, అమ్మమ్మ లేరు, పక్కన ఎవరు లేరు. సో టాప్ 5 ఐ థింక్ నెంబర్ 1 సోషల్ మీడియా ఎక్స్పోజర్ మినిమైజ్ చేసుకోవాలి. 20 చాలా స్టడీస్ ఉన్నాయి. I think social media has its benefit, lot of information from there, but also a lot of stress from there. So I think social media screen exposure matram has to come down. That is number 1. Number 2, exercise. 20 years old, 30 years old, I mean, కూర్చోదు, ఇంట్లో కూర్చోదు, ఫిగర్ అవుట్ సంథింగ్, స్పోర్ట్, ఏదో ఎక్సర్సైజ్, జిమ్, బ్యాడ్మింటన్, పికల్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. Number 2, exercise, extremely important. Number 3, spend more time with family. I think critical adi, important. No matter what, mana family matram will never go anywhere. They are always with us. Friends are good, go to your good friends. But that social thing is important. Number 3, of course, eat healthy. Even if you are young, metabolism baaguntadi gaani later on will cause problems. So get your greens, get your fruits, get your vegetables. Then sleep. I think top 5 are these things. Get a good amount of sleep, because adi ivanni help chestayi. 30 years ki 40 years ki it will make a big difference. Appude chestayi avanni. Ippudu manam try chestunam gaani mundu nunchi start cheste you won't have a problem. ఈ లాంజివిటీ గురించి మాట్లాడుతున్నాము. రానున్న రోజుల్లో ఇంకెట్లా ఇన్వెన్షన్స్ పెరుగుతాయి, బికాస్ ఆఫ్ ఏ ఇంకా ర్యాపిడ్గా వచ్చే అవకాశం ఉంది. మనిషి ఇంకా ఎక్కువ కాలం బతికే అవకాశం ఉంది. దోస్ మనీ ఈజ్ రైట్ నౌ 90 years దాకా ఈజీగా ఉన్నారు. సో అంటే ఒక 40 ఏళ్ళు ఉన్న వ్యక్తి ఒకవేళ ఇప్పుడున్న దాంతోని ఫ్యూచర్లో ఇంకా నెక్స్ట్ 10 years 20 yearsలో ఇంకా ఏదైనా వచ్చి ఇంకా ముందుకెళ్తే, ఇంకా 100 సంవత్సరాలు కనుక బతకగలిగితే, ఇప్పటి నుంచి ఆయన ఆ వచ్చే మెడికల్ అడ్వాన్స్లు సిద్ధంగా ఉండడానికి కానీ, లేదా ఇప్పటి నుంచి ఆయన ఆరోగ్యం పడగాకుండా చూసుకోవడానికి కానీ ఏ రకంగా సంసిద్ధంగా ఉండాలా? అంటే ఎట్లా తినాలా, సంవత్సరానికి ముఖ్యంగా ఎలాంటి 5 రక్త పరీక్షలు చేయించుకోవాలా,
ఆయన ఎర్లీ ఏజ్లో నెక్స్ట్ 5 సంవత్సరంలో 10 ఏళ్ళలో హార్ట్ అటాక్ పోకుండా లేదా మిగతా ఏదన్నా కాకుండా. అంటే గుడ్ పాయింట్. అంటే 10 years ఏం అడ్వాన్స్ వస్తాయో మనకి ఎవరికి తెలియదు, రైట్? మేబీ రావేమో. సో ఐ అగ్రీ. మనము ఏమి చేస్తామంటే ఇప్పుడే చేయొచ్చు, రైట్? టుడే ఇస్ టుడే. వాట్ వీ కెన్ డూ ఇస్ ఓన్లీ టుడే. టుమారో ఏమవుతుంది వీ డోంట్ నో. వీ షుడ్ బి ప్రిపేర్డ్ ఫర్ ఇట్, బట్ వీ షుడ్ సే దట్ నేను ఇప్పుడు చేయను ఎందుకంటే 10 yearsలో ఇంకా బెటర్ అడ్వాన్సెస్ వస్తాయి, సో ఆ గోలీ తీసుకుని ఐల్ బి ఫైన్, 10 years వరకు ఐల్ డూ వాట్ ఎవర్ ఐ వాంట్. అది చేయలేం. బట్ ఐ థింక్ మన బ్యాక్ టు దోస్ 3 or 5 pillars is important, right? Same thing, eating healthy, exercising, sleep, hygiene, and then stress control. But as far as blood test matramu, I think glucose and A1C, very important ones here. Thyroid, cholesterol. I think those are the more mana maybe oka blood count, anemia count చేయించుకుంటే అవి దానికన్నా ఇంకా ఏమీ అవసరం లేదు. అంటే చూస్తా నేను కొంతమంది ఇక్కడ ప్యానల్స్ అవుతాయి, ఏ లిస్టులు ఉంటాయి, లిస్టుల మీద లిస్టులు, సగం లిస్టులో ఏమి బెనిఫిట్ కూడా ఉండదు. అంటే వాట్ ఈస్ దట్, వాట్ డస్ ఇట్ డూ, వాట్ డస్ ఇట్ షో, వీ డోంట్ నో. బట్ అట్లీస్ట్ ఈ టెస్ట్ అయితే విల్ టెల్ అస్ అ డీసెంట్ ఐడియా మన రిస్క్ ఏంది నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ టు హ్యావ్ అ ప్రాబ్లమ్ అండ్ ఉంటే వాట్ కెన్ ఐ డూ టు ఇంప్రూవ్. సో ఐ థింక్ దోస్ ఆర్ ద ఫ్యూ థింగ్స్ దట్ మనం చేయొచ్చు. ఇట్ విల్ హెల్ప్స్. దీస్ ఆర్ ది ఓన్లీ థింగ్స్ మన కంట్రోల్. ఇంకొక బిగ్ దీస్ థింగ్స్ అంటే ఇప్పుడు మనం గట్ హెల్త్ అంటున్నాం కదా, ఈ గట్ మైక్రోబయోమ్ అనేది ఇమ్యూనిటీని, లాంజివిటీని మనకు ఎఫెక్ట్ చేస్తున్నది. దానికి గల కారణం అని చెప్పేసి అంటున్నాం. మనం యాక్చువల్గా ఈ గట్ హెల్త్ మైక్రోబయోమ్ కోసం ఇవి ఈట్ కర్డ్ సాధారణంగా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎక్కువ తింటూ ఉంటాం యాక్చువల్. సో అంటే ఇప్పుడు మనకు ప్రస్తుతం ఏమవుతుంది, పట్టణీకరణ పెరిగిన తర్వాత యాంటీబయాటిక్స్ వాడాల్సి వస్తుంది లేదా ప్రాసెస్ ఫుడ్ తినాల్సి వస్తుంది. అంటే ఈ క్రమంలో ఈ గట్ మైక్రోబియంను కాపాడుకోవడానికి ఈ ఇమ్యూనిటీకి లేదా లాంజివిటీకి కనెక్షన్ ఏ రకంగా ఉంది? హౌ టు ప్రొటెక్ట్ దిస్ గట్ మైక్రోబియం? సో గుడ్ బ్యాక్టీరియా చాలా ఇంపార్టెంట్ మనకి. సో గట్ హెల్త్ అది గెటింగ్ బిగర్ అండ్ బిగర్. కొంతమంది అయితే దే థింక్ ఆల్ ప్రాబ్లమ్స్ గట్ హెల్త్తోనే ఉంది కానీ, బట్ ఐ డోంట్ బిలీవ్ దట్. బట్ ఐ థింక్ అన్ని కంట్రోల్ చేసుకోవాలి, దేర్ ఇస్ నో వన్ ఈజీ ఫిక్స్. సో గట్ హెల్త్ ఇస్ ఇంపార్టెంట్. ఈ ప్రాసెస్ ఫుడ్ వచ్చి ఐ థింక్ మన గట్ హెల్త్ హెస్ గాన్ మచ్ వర్స్. So most important is back to eating a very good balanced diet. Processed foods తగ్గించాలి, greens ఎక్కువ, and probiotics or taking the yogurt and stuff. And ఇవన్నీ చేస్తే మన risk of infections go down. Infections they go down, antibiotic use goes down. So plus as physicians మనం ఊరికే దగ్గు వస్తే యాంటీబయాటిక్, తుమ్మితే యాంటీబయాటిక్ చేయొద్దు. ఐ థింక్ వీఆర్ గోయింగ్ టు కాజ్ మోర్ ప్రాబ్లమ్స్ దెన్ గుడ్. ఓకే, బట్ వాట్ కెన్ యూ డూ ఫర్ గట్ హెల్త్ అనేది ఇట్స్ వెరీ లిటిల్, రైట్? ప్రోబయోటిక్స్ తీసుకోవచ్చు, లేకపోతే యోగర్ట్ లాంటివి తీసుకోవచ్చు. బట్ మోర్ ఇంపార్టెంట్ ఇస్ మన డయట్, ప్రాసెస్డ్ ఫుడ్ తగ్గించాలి, యూనో కార్బోహైడ్రేట్స్ తగ్గించాలి, మోర్ గ్రీన్స్, మోర్ వెజిటబుల్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్. డాక్టర్ గారు ఇప్పుడు మనం మెనోపాజ్ అంటే తెలుసు, దాని గురించి ఎక్కువ చర్చ జరిగింది. ఇప్పుడు మేల్ మెనోపాజ్ అంటే అండర్పాజ్ అంటున్నాం. యాక్చువల్గా 50 ఏళ్ళు దాటిన మగవాళ్ళకి అన్ని రకాలుగా వీక్ అవ్వడం జరుగుతుంది. ఇది ఎందుకు మాట్లాడుతున్నాం అంటే మనం 30 ఏళ్ళు దాటిన తర్వాత ఎవ్రీ ఇయర్ 1% ఆఫ్ టెస్టోస్టిరాన్ డౌన్ అవుతుంది. దీని ద్వారా 50 ఏళ్లకు మనిషి కొద్దిగా శక్తిని కోల్పోతాడు సబ్స్టాన్షియల్లీ అంటున్నారు. అసలు ఆండ్రోపాజ్ అనేది నిజమా? టెస్టోస్టిరాన్ కోల్పోవడం ద్వారా మనిషి శరీరంలో జరిగే మార్పులు ఏంటి? మీరు ఎండోక్రినాలజిస్ట్ కాబట్టి టెస్టోస్టిరాన్ థెరపీస్ ఉన్నాయి కదా, ఈజ్ ఇట్ సేఫ్, చేయించుకోవచ్చా? సో మనం జస్ట్ ఉమెన్ ఎట్లా మెనోపాజ్ లో పోతారో, మెన్ యాజ్ వి ఏజ్ మీరు చెప్పినట్టు మన టెస్టోస్టెరాన్ తగ్గుతుంది, అండ్ దట్స్ ద రియాలిటీ. కొంతమందికి 40 yearsకి తగ్గుతుంది, కొంతమందికి 65 years తగ్గుతుంది. సో టెస్టోస్టెరాన్ కానీ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మజిల్ హెల్త్కి ఇంపార్టెంట్, బ్రెయిన్ హెల్త్కి ఇంపార్టెంట్, బోన్ హెల్త్కి ఆల్సో ఇంపార్టెంట్. సో యంగ్ ఏజ్లో ఎట్లా స్లో డౌన్ ద డ్రాప్ ఇన్ టెస్టోస్టెరాన్ ఇస్ అగైన్ బ్యాక్ టు ద సేమ్ థింగ్స్. సో ఫ్యాట్ ఎస్ట్రోజన్ కన్వర్ట్ అవుతుంది టెస్టోస్టెరాన్. సో మనం వెయిట్ తగ్గితే మోస్ట్ ఆఫ్ ద ఎస్ట్రోజన్ ఈజ్ రీటైన్డ్, రైట్? నెంబర్ 2 స్ట్రెంత్ ట్రైనింగ్ ఎక్సర్సైజెస్, నెంబర్ 3 ప్రోటీన్. సో ఇవన్నీ ఆర్ వెరీ బేసిక్ రిక్వైర్మెంట్స్ టు మెయింటైన్ అవర్ టెస్టోస్టెరాన్ లెవెల్స్. కానీ కొంతమందికి దే డూ ఆల్ దట్, దే స్టిల్ ఫీల్ టైర్డ్, వాళ్ళకి సిమ్టమ్స్ ఉంటాయి, దే ఫీల్ వీక్, వాళ్ళకి టెస్టోస్టెరాన్ వీ కెన్ చెక్. ఈ టెస్ట్ చాలా ఈజీ. సో టెస్టోస్టెరాన్ లెవెల్స్ లో ఉండి సిమ్టమ్స్ ఉంటే టెస్టోస్టెరాన్ రీప్లేస్మెంట్ ఈజ్ అన్ ఆప్షన్. అండ్ టెస్టోస్టెరాన్ రీప్లేస్మెంట్ చాలా సేఫ్
కానీ డిపెండ్స్ ఆన్ వాట్ ఏజ్. 30-year-old వచ్చి లో టెస్టాస్టెరాన్ ఉంటే వాళ్ళకి టెస్టాస్టెరాన్ ఇవ్వడం ఇస్ నాట్ ది ఆన్సర్. వాళ్ళకి కనుక్కోవాలి ఎందుకు, వై ఇస్ ఇట్ లో. 55-60-year-old వచ్చి టెస్టాస్టెరాన్ లో ఉంటే ప్రాబ్లీ బికాస్ వాళ్ళ టెస్టాస్టెరాన్ లెవెల్స్ ఏజ్ రిలేటెడ్ డ్రాప్ అయింది. సిమ్టమ్స్ ఉంటే టెస్టాస్టెరాన్ తీసుకోవచ్చు. సో టెస్టాస్టెరాన్ ఇంజెక్షన్స్ ఉన్నాయి, టెస్టాస్టెరాన్ టాబ్లెట్స్ ఉన్నాయి, టెస్టాస్టెరాన్ క్రీమ్స్ ఉన్నాయి. ఓవరాల్ టెస్టాస్టెరాన్ చాలా సేఫ్. ఏంటంటే ప్రాస్టేట్ సైజ్ పెంచవచ్చు. సో పిఎస్ఏ లెవెల్స్ కొంచెం మానిటర్ చేసుకోవాలి. బ్లడ్ కౌంట్ అప్పుడప్పుడు పెరగవచ్చు. సో ఎవ్రీ 6 months బ్లడ్ కౌంట్ ఒకటి చేయాలి. బట్ జనరల్లీ టెస్టాస్టెరాన్ రిప్లేస్మెంట్ చాలా సేఫ్ ఇఫ్ దే నీడ్ ఇట్ ఎట్ ద రైట్ ఏజ్. అంటే ఒక అనుమానాన్ని దూరం చేయండి. యాక్చువల్లీ టెస్టోస్టెరాన్ అనగానే ఆడవాళ్ళకి ఈస్ట్రోజన్ ఉంటుంది, మా వాళ్ళకి టెస్టోస్టెరాన్ ఉంటుంది. దిస్ ఈజ్ సెక్సువల్ హార్మోన్, సెక్స్ యొక్క పవర్ని పెంచడానికి టెస్టోస్టెరాన్ కావాలి అని చెప్పేసి అంటారు కదా. బట్ అది కాకుండా టెస్టోస్టెరాన్ యొక్క ప్రాముఖ్యత శరీరంలో ఏంటి, దాని యొక్క లెవెల్ని ఎప్పుడు ఎలా పరీక్షించుకోవాలి మనం? సో టెస్టాస్టెరాన్ రైట్, మన అందరూ అనుకునేది మేల్ హార్మోన్, సెక్స్ హార్మోన్, బట్ చాలా బెనిఫిట్స్. సో మజిల్ స్ట్రెంగ్త్, అంత మజిల్ స్ట్రెంగ్త్ ఈజ్ మోస్ట్లీ టెస్టాస్టెరాన్. Okay. Number 2, మైండ్. టెస్టాస్టెరాన్ లెవెల్ తగ్గితే డిప్రెషన్, పాజిటివ్ థింకింగ్ ఉండదు. సో ఇట్ హ్యాస్ అ బిగ్ రోల్ ఆన్ ద మైండ్. సో దెర్ ఇస్ సమ్ స్టడీస్ షో టెస్టాస్టెరాన్ లెవెల్స్ తగ్గితే వెయిట్ పెరుగుతుంది, వెయిట్ పెరిగితే కొలెస్ట్రాల్ పెరుగుతుంది, కొలెస్ట్రాల్ పెరిగితే బ్లడ్ షుగర్స్ పెరుగుతాయి. బట్ వీ హ్యావెంట్ సీన్ ఎవ్రీబడికి టెస్టాస్టెరాన్ ఇస్తే వెయిట్ తగ్గే సీన్ లేదు కానీ, బట్ ఇట్ హ్యాస్ దట్ బెనిఫిట్ as well. సో బోన్ హెల్త్, మైండ్ హెల్త్ అండ్ సమ్ కార్డియోవాస్కులర్ హెల్త్, those are the 3 important things as far as just not sexual ఇది కాదు. సో లెవెల్ ఇవన్నీ సిమ్టమ్స్ ఉండి లెవెల్స్ తగ్గితే దట్ యూ కెన్ డూ హార్మోన్ రిప్లేస్మెంట్ ఫర్ దోస్ పీపుల్. హార్మోన్ రిప్లేస్మెంట్ జనరలీ సేఫ్, బట్ చెప్పినట్టు అందరికీ ఇవ్వము. ఎందుకంటే డిపెండ్స్ అపాన్ వాళ్ళ ఏజ్ ఎంత, ఏజ్ రిలేటెడ్ డ్రాపా లేకుంటే వేరే ఏమైనా నడుస్తుంది, ఎనీథింగ్ ఎల్స్ గోయింగ్ ఆన్. లాంజివిటీ గురించి మనం లేమన్ లాంగ్వేజ్ లో అర్థం చేసుకునే ప్రయత్నం లేదా వివరించే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనం లాంజివిటీ అనగానే బ్లూ జోన్స్ గురించి మాట్లాడతాం. అక్కడ పీపుల్ ఆర్ లివింగ్ మోర్ దెన్ 100 years, 100 ఏళ్ళకి పైగా అలా బతుకుతున్నారు. అదే రకంగా మన పూర్వీకులు చూసుకున్నా కానీ మన గ్రామీణ ప్రాంతంలో 100 ఏళ్ళు బతికిన వాళ్ళని మనం వృద్ధుల్ని చాలా మంది చూసాం. యాక్చువల్ గా మన తాతలు తండ్రులు కొంతమంది 100 సంవత్సరాలు కూడా బతికారు. బ్లూ జోన్స్ లో ఉన్నవారు కానీ మన తాతల తండ్రులు దోస్ హు హావ్ లివ్డ్ మోర్ దెన్ 100 years లేదా 100 years బతికిన వాళ్ళు కానీ వాళ్ళ యొక్క జీవన శైలి ఏ రకంగా ఉంది, సో వాళ్ళు చేసిన రైట్స్ ఏంటి, మనం చేస్తున్న తప్పులేంటి? సో ఈ బ్లూ జోన్స్ చూస్తే యూనో ఒకటి దట్ ఈస్ మిస్సింగ్ ఫర్ అస్ టు దెమ్ ఏంటంటే మన దట్ సోషల్ నెట్వర్క్ వేర్ పర్సన్కి స్ట్రెస్ ఉంటే దే కెన్ ఎవరు ఉంటారు టు టాక్ టు, ఇట్స్ వెరీ ఈజీ టు టాక్ టు దెమ్, దే డోంట్ హైడ్ ఇట్. ప్లస్ there is help for everything else. So social network is a big thing with the blue zones lo. And most people in blue zones lo, they eat a very healthy diet. So what manaki missing endante, the big thing is a lot of processed foods okati, movement from rural to urban areas, lot of desk jobs, and almost minimum to know that social network. Parents vere chotu untaru, brothers sisters vere chotu untaru, maybe a phone call ikkada appudu kalustaru. So I think the big part that is missing is that social fallback, mana support system. That is the big thing that is missing. Of course, diet has changed the whole chala, right? Too much processed food. So again, anni go back to those same things. But personally, the big shift has been a social network matram is slowly disintegrate అయిపోతుంది. Slowly తగ్గుతూనే ఉంటుంది, it's going down and down because younger people are moving out much faster. ఇంతకుముందు పేరెంట్స్ మోస్ట్ ఆఫ్ ద టైం ఉండేటోళ్ళం. ఏమైనా ప్రాబ్లం అయితే ఎవ్రీబడి వుడ్ నో. ఇప్పుడు ప్రాబ్లం అయితే ఈ పర్సన్ హు నోస్, హు సీస్ యూ డోంట్, అంటే దెబ్బ తగిలితే బిఫోర్ యూ నో ఎనీథింగ్ ఫోన్ కూడా ఉండేవి కాదు. పేరెంట్స్ నో ఇట్, దే కమ్ అండ్ హెల్ప్ యూ, ఆర్ ది ఫ్రెండ్స్ ఆర్ దేర్ టు హెల్ప్ యూ అవుట్. బట్ ఇప్పుడు దట్ నెట్వర్క్ ఇస్ గాన్, డిసపియరింగ్ అన్ఫార్చునేట్లీ. మనం వీ హ్యావ్ టు డూ పర్సనలీ వీ హ్యావ్ టు మేక్ అన్ ఎఫర్ట్ టు బ్రింగ్ ఇట్ బ్యాక్ టుగెదర్. దట్స్ ఈచ్ ఆఫ్ us has to do play a role in that. లాంజివిటీ మీద ఎలాంటి రీసెర్చ్ జరుగుతోంది? ఇప్పుడు ఒక మిలియనీర్ ఉన్నాడు, హీఈస్ టేకింగ్ ప్రికాషన్స్. ఢిల్లీ ఇక్కడ ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు ఆల్ ఆఫ్ సడన్ ఇక్కడ గాలి అంతా బాగాలేదని చెప్పేసి వెంటనే వెళ్ళిపోయాడు కదా. సో అంటే అటువంటి రీసెర్చ్ జరుగుతున్న క్రమంలో అంటే ఇప్పుడు రైట్ నౌ లాంజివిటీ గురించి ఏ మేరకు పరిశోధనలు జరుగుతున్నాయి, నెక్స్ట్ 20 years లాంజివిటీలో ఎలాంటి ఆవిష్కరణలు, ఇన్వెన్షన్స్ వచ్చే అవకాశం ఉంది? విత్ దట్ సో మీరు ఏం ఎన్విసేజ్ చేస్తున్నారు ఆఫ్టర్ 20 or 30 years మనిషి ఎంతకాలం బతికే అవకాశం ఉంది? మీ యొక్క విజన్ ఏంటి దీని మీద? సో లాంజివిటీ
కొన్ని ఆల్రెడీ we know. So again, I think anti-aging, I don't think is a right word now. మనం అందరం ఏజ్ అవుతాం, I think. But reality is, it looks like most people will probably live longer. కానీ ఏంటంటే ఆ live long has to be healthy, right? 80 years కి కూడా you have to be comfortable, feeling good, independent. That is what we need to achieve. So healthy aging is the key. కొన్ని మాత్రం we already have established. అది we talked about, మన లైఫ్ స్టైల్ చేంజెస్ ఒకటి, స్ట్రెస్, ఎక్సర్సైజ్ అవన్నీ, muscle, all that stuff. So studies right now is, a big study is with metformin. That is actually a చాలా multi-country study. Looks very promising, but results రావు. Maybe next 10-20, ఎందుకంటే to see, and aging it takes time. So time పడుతుంది, but I think it's going to show a very positive impact. కానీ lot of other supplements, NAD అనేది, omega-3, అన్ని supplements ఉన్నాయి. ఏంటంటే బిగ్ స్టడీస్ లేవు వాటికి. Is there going to be a new magic thing that's going to come out? Nothing in the horizon right now. But what we know, we should continue. And the established things are the exercise, lifestyle changes, stress reduction, improve your social network, plus or minus metformin. So yes, I think environment is key. Exposure to dust, lung problem. So he has a point. But life is life. We can't go live in a capsule. But what we can change, we should do. Maybe that person will live 5 years more or 10 years more. Maybe we'll live 3 years more. It's okay. At the same time, naadendante, maybe not 80, maybe 70, but living healthy with a good quality of life, till that is most important. 20 medicines తీసుకుని wheelchair లో ఉండి doesn't make any sense. Those are doable. It takes time, takes work, takes effort, takes a lot of determination. But it is doable. There are people, they have a very good busy job అని అన్నీ చేస్తారు, కానీ దానికి ఫోకస్ ఉండాలంటే, వచ్చిన తర్వాత నేను 10 నిమిషాలు, గంట టీవీ చూస్తానా, లేకుంటే అరగంట పోయి ఎక్సర్సైజ్ చేస్తాను. ఆ ఇన్నర్ వాయిస్ ఉంటుంది కదా, టైర్డ్ అవుతాం, అబ్బా టుమారో ఎక్సర్సైజ్, టీవీ. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ పర్సన్ హూ, వేరే పర్సన్ నో అయింది, ఐమ్ గోట్ గో టు ది జిమ్ అండ్ కమ్ బ్యాక్. సో ఈజీ సెట్ చేయడం అంత ఈజీ కాదు, కానీ బట్ అట్లీస్ట్ మనకు ఉన్నాయి. దీస్ ఆర్ ఆల్ ప్రూవెన్ డేటా. థ్యాంక్ యూ శ్రీనివాస్ పంజా గారు. సో ఎన్నో విలువైన అంశాల మీద మీ విలువైన సలహాలు, అదే రకంగా విశ్లేషణ అందించారు. ఇది మన తెలుగు వారికి ఎంతగానో ఉపయోగపడుతుందని విశ్వసిస్తున్నాం. వివోస్, ఇది ఈ స్పెషల్ ఎపిసోడ్. చూస్తూనే ఉండండి మెడ్ ప్లస్ 1 TV.